ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR లాజిక్స్. సో మన VMR లాజిక్స్ నుండి ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది 16th ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది అనేది ఆల్రెడీ అనౌన్స్ చేసాం. సో 16th ఏప్రిల్ మార్నింగ్ 10 o'clockకి డెమో సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ డెమో సెషన్లో భాగంగా క్లాసెస్తో పాటు మన VMR లాజిక్స్ నుండి ఫ్రీ క్వశ్చన్ బ్యాంక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ బ్యాంక్ ఏంటి అంటే అసలు మా స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు ఒకసారి చూపించడానికి క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్ బ్యాంక్ తీసుకెళ్ళి ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎంప్లాయీస్ అయ్యారో వాళ్ళకి ఒకసారి మీరు చూపివ్వండి. సో వాళ్ళకైతే స్టాండర్డ్స్ ఐడియా ఉంటాయి కదా, సో అప్పుడు మీకంటూ ఒక నమ్మకం వస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే మీకు డెమో సెషన్స్తో పాటు ఫ్రీ క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు వీడియోలో మెయిన్ పార్ట్ ఏంటి అంటే, సో ఈరోజు నుండి ఆల్మోస్ట్ ఒక 10 days వరకు మనకి రీజనింగ్కి సంబంధించి సెషన్స్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. అయితే చాలా మందికి ఏంటి అంటే రీజనింగ్ అనగానే ఓకేలే నేను చేసేస్తా, వచ్చేస్తాయి ఆన్సర్స్, కొంచెం ఈజీగానే ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ రీజనింగ్ ఈజీయే కాదనను, బట్ ప్రతిసారి పేపర్ లెవెల్ అనేది ఈజీగా రాదు. మోడరేట్ లెవెల్లో, టఫ్ లెవెల్లో కూడా పేపర్ అనేది ఇస్తున్నాడు. అయితే రీజనింగ్ అనేది ఒక కీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే మనకి రీజనింగ్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం మోడరేట్గా ఉంటుంది. అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, అది ఏపీఎస్ఐపిసి కావచ్చు, టీఎస్ఎస్ఐపిసి కావచ్చు, రీజనింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఇంకా వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూసుకున్నా సరే, ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్సి, హెచ్ఎస్ఎల్ కావచ్చు, రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏ నోటిఫికేషన్స్ అయినా సరే రీజనింగ్ లేకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి ఏవి కండక్ట్ చేయరు. అండ్ రీజనింగ్కి వెయిటేజ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే ఆ వెయిటేజ్ అనేది మీకు ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపిసికి సంబంధించి తీసుకుందాం, ఏపీఎస్ఐ తీసుకుందాం, మనకి ప్రిలిమ్స్ లెవెల్లో 45 to 50 క్వశ్చన్స్. అదే టీఎస్ఎస్ఐ లెవెల్లో చూసుకున్నా సరే ప్రిలిమ్స్ లెవెల్లో 45 to 50 క్వశ్చన్స్ అనేవి మనకి రీజనింగ్ నుండి ఇస్తా ఉన్నాడు. సో అవి స్కోర్ అనేది మీరు ఎక్కువ గెయిన్ చేయగలిగితే, రీజనింగ్ నుండి స్కోర్ అనేది ఎక్కువ వచ్చింది అంటే ఆటోమేటిక్గా జాబ్ వచ్చే స్కోప్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకు అంటే ఇది ఒక్కటే సబ్జెక్టు, వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం పేపర్ డిఫికల్టీ లెవెల్ అంటే కంపారిటివ్లీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకి డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది. కాబట్టి అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే రీజనింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఒక 1 week ముందు, 10 days ముందు ప్రిపేర్ అవుదామనే థాట్ ఎవరికైతే ఉంటుందో ఆ థాట్ని తీసేసి పక్కన పెట్టండి. ఎందుకు అంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగండి, నేను రీజనింగ్ ఏముందిలే నేను చేసేస్తాను, ఒక 10 days ముందు నేను ప్రిపేర్ అవ్వచ్చా అని ఎవరినైనా వెళ్ళి అడగండి. సక్సెస్ అయిన స్టూడెంట్స్ని, వాళ్ళే మీకు చెప్తారు రీజనింగ్ అనేది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్. సో రీజనింగ్ని లైట్ తీసుకోవడానికి లేదు. రీజనింగ్లో స్కోర్ కనుక అవుట్ ఆఫ్ వచ్చింది అని అంటే మిగతా సబ్జెక్ట్స్లో మీకు స్కోర్ కొంచెం తగ్గినా సరే జాబ్ వస్తుంది అని చెప్తా ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఏం చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు రీజనింగ్ని. అదే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రియలైజ్ అవ్వడంలో ఇంకేమన్నా యూజ్ ఉందా? లేదు కదా. ఎగ్జామే అయిపోయినాక ఒక నోటిఫికేషన్ పోయిన తర్వాత యూజ్ ఏముంది? లేదు కదా. సో దాని గురించి నేను ఏం చేస్తున్నా అంటే ఈ 10 days మీకు రీజనింగ్ టోటల్ సబ్జెక్ట్ నుండి నేను క్వశ్చన్స్ అనేవి ఇవ్వట్లేను. కొన్ని టాపిక్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఆ టాపిక్స్ కూడా ఏంటి అంటే మనకి వెయిటేజ్ ఎక్కువ ఉండే టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నాను. సో ఒక్కసారి ఈ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ నేను పర్ డే ఇస్తున్నానో ఆ క్వశ్చన్స్లో మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కమెంట్ సెక్షన్లో ఇప్పుడు 24 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒకరికి 20 రావచ్చు, ఒకరికి 18 రావచ్చు. సో ఎవరెవరికి ఎంతెంత స్కోర్ వచ్చింది అనేది తెలిస్తే మీ లెవెల్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ రీజనింగ్ మీద ఇంకా మీకు గ్రిప్ వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ నేను జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఆల్రెడీ యాప్లో అప్డేటెడ్ కంటెంట్ ఉంది. అలానే నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కదా, అక్కడ కూడా మనకు అప్డేటెడ్ కంటెంట్, ఇన్ డెప్త్ కంటెంట్ అనేది ఉంటుంది. ఎవరైతే రీజనింగ్ నాకు వచ్చు అని అనుకుంటున్నారో అవుట్ ఆఫ్ 24 మార్క్స్ మీకు ఎంత వస్తున్నాయి అనేది మీరు పెట్టండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మీకు రీజనింగ్ అనేది ఏ లెవెల్లో ఉంది, ఏ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్, స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అనే చెప్పుకోవచ్చు. మనకి టఫ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడుగుతా ఉన్నాడు, దానికి తగ్గట్టు మనం అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేశాము. బట్ ఇక్కడ ఏంటి అంటే టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే మీకు 24కి అట్లీస్ట్ 20+ రావాలి. 20+ వచ్చినప్పుడు మాత్రమే మీకు స్కోర్ అనేది చేయగలుగుతారు. మెయిన్గా ఇక్కడ చూపించే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ నుండి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, అది కూడా మెయిన్ పాయింట్ అనమాట.
సో వాటిని మైండ్లో పెట్టుకొని మీకు అవుట్ ఆఫ్ 24 ఎంత స్కోర్ వస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇది సెట్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో సెట్స్కి సంబంధించిన క్వశ్చన్ అనేది రిపీటెడ్గా అడుగుతా ఉన్నాడు. అది మనం ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేసాం కూడా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు. సేమ్ ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్స్ ఫార్మేట్లో ఆప్షన్స్లో ఏ సెట్ ఉంది అని అడుగుతా ఉన్నాడు. అయితే సెట్స్కి సంబంధించిన క్వశ్చన్లో ఫస్ట్ బేసిక్ థింగ్ నేనేమని చెప్పాను, మనకి ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చాడు. ఆ 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఒకటి వెరిఫై చేస్తాం. అంటే ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్కి, సెకండ్ నెంబర్ నుండి థర్డ్ నెంబర్కి ఎంత గ్యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాప్ ఒక 30 ఉంటే ఇక్కడ గ్యాప్ ఒక 30 ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఇక్కడ గ్యాప్ 30, ఇక్కడ గ్యాప్ 30 ఇచ్చాడు అంటే ఆప్షన్స్లో సేమ్ ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్కి, సెకండ్ నెంబర్ నుండి థర్డ్ నెంబర్కి గ్యాప్ 30 ఉన్న ఆప్షన్ ఏముందో అది చూస్ చేస్తాం. ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ అది. అయితే ఇక్కడ ఒకసారి వెరిఫై చేసినా సరే ఇక్కడ ఆల్మోస్ట్ 200 గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 21 గ్యాప్ అనేది వస్తుంది. సో గ్యాప్ అనేది సేమ్ లేదు. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, హైయెస్ట్ వాల్యూ. సో ఫస్ట్ థింగ్ మనం వెరిఫై చేయాల్సింది గ్యాప్. సో గ్యాప్ అనేది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెట్టాలి, హైయెస్ట్ వాల్యూ. ఈ మూడిట్లలో హైయెస్ట్ వాల్యూ మధ్యలో ఉంది, ఈ మూడిట్లలో కూడా హైయెస్ట్ వాల్యూ మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు ఈ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తామని చెప్పుకున్నాం. ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి, లైక్ ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. అయితే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఆ మధ్యలో ఉన్న వాల్యూ చూడండి, 225, 25 ఇవి రెండు కూడా ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్, సంపూర్ణ వర్గాల. సో 225 అనేది దేని స్క్వేర్, 15 స్క్వేరా. అదే 25 అనేది ఏంటి, 5 స్క్వేరా. అంటే మనకి ఈ సెట్కి సంబంధించి సొల్యూషన్ చేస్తున్నప్పుడు మధ్యలో సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. అయితే ఆప్షన్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్న ఆప్షన్స్ చెక్ చేస్తే ఇక్కడ 81 పర్ఫెక్ట్ స్క్వేరే, ఇక్కడ 18 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇక్కడ 64 పర్ఫెక్ట్ స్క్వేరే, ఇక్కడ 54 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మరి రెండు ఆప్షన్లలో పర్ఫెక్ట్ స్క్వేర్ సెకండ్ నెంబర్ వచ్చింది. ఇక నెక్స్ట్ వెరిఫికేషన్ చేయాల్సిందే. ఇక్కడ నుండి అంటే ఈ 15 స్క్వేర్ రావాలి, 15 రావాలి అంటే రిమైనింగ్ 21, 9 ఈ రెండింటికి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు చూడండి. నేను మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేశాను, 21ని 9ని యాడ్ చేస్తున్నాం, ఎంత 30. మరి 30 నుండి 15 రావాలి అంటే బై 2 చేస్తున్నామా. అంటే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేసి హాఫ్ చేశాడా. సో దాని స్క్వేర్ వాల్యూ మధ్యలో పెట్టాడు అనుకుంటున్నాను. అది కరెక్ట్ అయినా కాదా అంటే నెక్స్ట్ సెట్ వెరిఫై చేస్తే కానీ తెలియదు. 2 సెట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే 2 సెట్స్ని వెరిఫై చేయమని మీనింగ్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్, సో 4 + 6/2. సో 10/2 అంటే ఏంటి, 5. సో ఈ నెంబర్ని స్క్వేర్ చేసి మధ్యలో రాశాడు, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేసి బై 2 చేసి స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది, సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ రెండు, వాటిల్లో చెక్ చేస్తే 13ని 6ని యాడ్ చేస్తే ఎంత, 19. 19/2, 19/2 అంటే ఏంటి, మనకి డెసిమల్స్లో వస్తుంది. సో అందుకని ఇది కాదు. ఇక మిగిలింది ఇదేనా ఆన్సర్. సో చూడండి, కావాలంటే 14ని 2ని యాడ్ చేస్తున్నాను, 14 + 2/2. సో అంటే ఏంటి, 16/2. సో 2 1s are 2 8s are 8 square 64, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో మనకి సెట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ గుర్తు రావాలి. ఏంటి, సెట్కి సంబంధించిన క్వశ్చన్ అనగానే ఫస్ట్ చేయాల్సింది బేసిక్ వెరిఫికేషన్, డిఫరెన్స్ లాజిక్ ఏమైనా ఇచ్చాడా. ఫస్ట్ నుండి సెకండ్కి, సెకండ్ నుండి థర్డ్ నెంబర్కి డిఫరెన్స్ లాజిక్ ఇస్తాడు. అది ఇవ్వని టైంలో నెక్స్ట్ ఏంటి, హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెడతాం. ఆ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే ప్రతిసారి హైయెస్ట్ వాల్యూ మధ్యలోనే ఉండాలని రూల్ లేదు, థర్డ్ పొజిషన్లో ఉండొచ్చు, ఫస్ట్ పొజిషన్లో ఉండొచ్చు. సో ఆ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ల్యాప్టాప్ ఈస్ కోడెడ్ యాజ్ 28, 16, 36. అయితే ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఇవ్వాలి. మనకి కొంచెం మిస్టేక్ వచ్చింది టైపింగ్ అనేది, ఒక్కసారి చూడండి. ల్యాప్టాప్, దీనికి డీకోడెడ్ ఫామ్ ఏమి ఇచ్చాడు అంటే 28, 16, 36. అయితే ఇంతకుముందు ఎలా ఇస్తుండే అంటే మధ్యలో హైపన్ అనేది ఇస్తుండే, ఇలా హైపన్ అనేది ఇస్తుండే. అయితే రీసెంట్ టైమ్స్లో ఆ హైపన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు అంటే గ్యాప్ అనేది మెన్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ అలా గ్యాప్ ఇవ్వకపోతే మనం దాన్ని సాల్వ్ చేయడం హైలీ ఇంపాసిబుల్. అందుకనే 28కి 16కి 36 మధ్యలో గ్యాప్ అనేది ఇస్తున్నాడు. నెక్స్ట్ TROUGH is decoded as 12, 25, 36,
సో వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ మెంబర్ అంటున్నాడు. అయితే ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇది కూడా మనం యాప్లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఏంటి 6 లెటర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 6 లెటర్స్కి సంబంధించి ఎప్పుడు కానీ మనకేంటి మోస్ట్లీ 6 వాల్యూస్ అనే ఉండాలి. బట్ ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ. మరి 6 లెటర్స్ నుండి 3 వాల్యూస్ వచ్చాయి అంటే 2 లెటర్స్ నుండి ఒక వాల్యూ అనేది వస్తుందా? సో లెటర్స్కి నెంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ ఎల్ అంటే ఏంటి 12 అనే నెంబర్లో ఎల్ ఎక్కువ ప్రొనౌన్స్ అవుతుంది. నెక్స్ట్ A1 P16 T20 ఈజోటీలో EJO 5 10 15 P16. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేశాను. 12 + 1 ఎంత 13 అనేది ఇచ్చాడా? లేదు. 16ని 20ని యాడ్ చేశాను. బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఆ అడిషన్ రానప్పుడు నెక్స్ట్ ఏమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. 16ని 20ని యాడ్ చేసిన 36 అది కనబడట్లే. 15ని 16ని యాడ్ చేసిన 31 అది కనబడట్లే. అయితే ఇంకొక పాయింట్ డిస్కస్ చేసాం. ఈ పక్కనే ఉండే లెటర్స్ని యాడ్ చేయాలని రూల్ లేదు. ఆల్టర్నేట్స్ కూడా యాడ్ చేయొచ్చు కదా. దీనికి ఇది ఆల్టర్నేట్, దీనికి ఇది ఆల్టర్నేట్, పీకి ఆల్టర్నేట్ ఏంటి అంటే ఓ అట్లా చెప్పడానికి లేదు. సో ఆల్టర్నేట్స్ అయితే రావట్లేదు. ఎందుకు అంటే ఎల్కి ఆల్టర్నేట్ పీనా, మరి పీకి ఆల్టర్నేట్ ఓ అవుతుందా ఎల్ అవుతుందా అంటే చెప్పడానికి రావట్లేదు కదా. సో ఆల్టర్నేట్స్ కాదు. నెక్స్ట్ ఏంటి ఎక్స్ట్రీమ్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ లాజిక్ కూడా ఇస్తా ఉంటాడని చెప్పాను. సో 12ని 16ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 28 ఆ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. మరి నెక్స్ట్ 1ని 15ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 16 ఆ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ 16ని 20ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 36 ఆ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ 2 లెటర్స్ నెక్స్ట్ 2 లెటర్స్ తర్వాత 2 లెటర్స్ ఏమైనా యాడ్ చేశాడేమో చెక్ చేశాను. బట్ అది ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ లాజిక్ అప్లై చేస్తాం అనేది యాప్లో చెప్పాం. సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ని యాడ్ చేశాను. తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఇక్కడ సెకండ్ ఎక్స్ట్రీమ్ ఇక్కడ సెకండ్ ఎక్స్ట్రీమ్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ మిడిల్లో ఉన్న వాటిని యాడ్ చేశాం. సో ఇక్కడ కూడా చూడండి D4 R18 O15 యూనిక్ 21 G7 హైట్ 8. సో 4ని 8ని యాడ్ చేస్తే ఎంత 12. నెక్స్ట్ 18ని 7ని యాడ్ చేస్తే ఎంత 25. నెక్స్ట్ 15ని 21ని యాడ్ చేస్తే ఎంత 36. సాటిస్ఫై అయింది కదా. సో ఇప్పుడు మనల్ని అడిగిన వర్డ్ ఏంటి మెంబర్. సో ఇక్కడ మనకి ఈవెన్ లెటర్ వర్డ్ ఇచ్చాడు కాబట్టి కొంతమందికి డౌట్ రైజ్ అవ్వచ్చు. ఇక్కడ 6 లెటర్ ఇచ్చాడు, ఇక్కడ 6 లెటర్ ఇచ్చాడు. ఆప్షన్లో 5 లెటర్ వర్డ్ అడిగితే అంటే 5 లెటర్ వర్డ్ అడగడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు, ఎలోన్ అనే వర్డ్ అడిగాడు. అడిగితే ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి. ఇది ఫస్ట్ది లాస్ట్ది ఓకే, ఈ సెకండ్ది ఓకే, నెక్స్ట్ మధ్యలో ఒకటే మిగిలిపోతుంది కదా. సో ఎప్పుడు కానీ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది అలా ఉండదు. ఇక్కడ 6 లెటర్ వర్డ్ ఇచ్చాడు అంటే మనల్ని అడగడం మళ్ళీ అదే 6 లెటర్ వర్డ్ అడగొచ్చు, లేదు అంటే 8 లెటర్ వర్డ్ అడగొచ్చు. అంటే ఈవెన్ లెటర్కి సంబంధించిన వర్డ్ అనేది మాత్రమే అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఇదేంటి ఎం అంటే ఏంటి టిల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది. 13 E5 M13 B2 E5 R18. సో ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేస్తే ఎంత 8 31. నెక్స్ట్ 5 + 5 10 13 + 2 ఎంత 15. సో 31 10 15 ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్. సో లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇది లెటర్స్ నెంబర్స్ కలిపి మిక్స్డ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో సిరీస్కి సంబంధించి మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకంటే దాంట్లో నెంబర్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది, మిక్స్డ్ సిరీస్ ఉంటుంది, అండ్ రీసెంట్ టైమ్స్లో రిపిటేటివ్ సిరీస్ రికరింగ్ సిరీస్ అనేది ఇస్తున్నాడు అని చెప్పాం. అది కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫర్దర్ వచ్చే వీక్ ఏవైతే డేస్ ఉన్నాయో ఆ డేస్లో ఆ రికరింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు PE11, నెక్స్ట్ QD2 RC9 SB4. సో ఫస్ట్ ఎప్పుడు ఆల్ఫాబెట్స్ కనిపించినా సరే వాటికి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో P16 Q17 R18 S19. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఎప్పుడు కూడా ఏం చేస్తాం ఫస్ట్ లెటర్ నుండి ఫస్ట్ లెటర్ లాజిక్ అనేది చెక్ చేస్తాం. సో 16 నుండి 17 అంటే ఏంటి +1, 17 నుండి 18 +1, 18 నుండి 19 +1. సో 19 + 1 20 T20. సో టీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ మనకి 2 ఉన్నాయి. ఆ రెండిట్లలో సెకండ్ లెటర్ సేమ్ ఉంది, ఈ లెటర్ సేమ్ ఉంది కాబట్టి ఇక నెంబర్ మీద ఫోకస్ పెడదాం. సో నెంబర్ చూస్తే 11 నుండి 2 అంటే ఏంటి 9 తగ్గించాడు. 2 నుండి 9 అంటే ఏంటి ఇంక్రీజ్ అయింది, వాల్యూ ఇంక్రీజ్ అయింది, 7 ఇంక్రీజ్ అయింది. 9 నుండి 4 అంటే ఏంటి వాల్యూ డిక్రీజ్ అయింది, 5 డిక్రీజ్ అయింది.
అంటే వాల్యూ డిక్రీజ్ ఇంక్రీజ్ అలా చేస్తున్నాడు కదా. సో ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్, నెక్స్ట్ వచ్చేది ఏం రావాలి ప్లస్. మరి ఆ ప్లస్ వాల్యూ ఏంటి అంటే వాల్యూస్ ఏమి ఇచ్చాడు చూడండి, 5, 7, 9. ఇవేంటి ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు. 9 ముందు వచ్చే బేసి సంఖ్య 7, 7 ముందు వచ్చేది 5, 5 ముందు వచ్చేది ఏంటి 3. సో 4 + 3 ఎంత 7. సో TA7 తో ఉన్న ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఆ ఏ అనేది ఇక్కడ సేమ్ ఉంది, మరి ఆప్షన్స్ లో ఇచ్చినప్పుడు ఏ అనేది డిఫరెంట్, ఒక దగ్గర ఏ ఒక దగ్గర బి ఇస్తే అంటే దాన్ని కూడా వెరిఫై చేయొచ్చు. ఎంత టైం పడుతుంది చూడండి. ఈ అంటే ఏంటి 5. నెక్స్ట్ సెకండ్ ఆల్ఫాబెట్ చూస్తే E5, T4, C3, P2 అంటే ఏం చేస్తున్నాడు చూడండి, సెకండ్ ఆల్ఫాబెట్ ని -1 -1 -1. సో 2 - 1 ఎంత ఏ. 1 అంటే ఏంటి ఏనే కదా, రైట్. నెక్స్ట్ వన్ 0. నెక్స్ట్ నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. 24, 120, 336. we need to find the next number of this series. మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం, గుర్తుందా ఏం చెప్పుకున్నాం చెప్పండి. నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు అంటే సిరీస్ అనేది 0తో స్టార్ట్ అయింది అంటే మనకి 5 పాయింట్స్ మైండ్ లో రావాలని చెప్పుకున్నాం. ఆ 5 పాయింట్స్ లో ఏదో ఒక కండిషన్ నుండి మనకి క్వశ్చన్ అనేది ఆన్సర్ వస్తుంది. సో 0 ఎప్పుడైనా సరే నెంబర్ సిరీస్ కి సంబంధించి సిరీస్ అనేది 0తో స్టార్ట్ అయింది అని అంటే 5 కండిషన్స్ ఏంటి, ఒకటి n³ - n², ఇంకొకటి n³ - n, నెక్స్ట్ n² - n, n³ - 1, n² - 1. ఈ 5 కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ డెఫినెట్ గా సాటిస్ఫై అవుతుంది అని చెప్పుకున్నాం. అసలు ఈ n అంటే ఏంటి అంటే న్యాచురల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఒకసారి చూడండి, వీటన్నిట్లలో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది n అంటే ఏంటి 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1³ - 1², 1 - 1 0. ఇక్కడ 1³ - 1, 1 - 1 0, 1² - 1 0. ఇది కూడా 1³ - 1 0, 1² - 1 0. సో అంటే ఈ 5 కండిషన్స్ లో కూడా మనకి వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ 0 అనేది ఇక్కడ ఆప్షన్స్ లో దేంతో సాటిస్ఫై అవుతుందో చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇది తీసుకుంటున్నాను n³ - n². అంటే ఇది 1³ - 1² అయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2³ - 2² అనుకుంటున్నాను. బట్ 2³ - 2² అవుతుందా, 2³ అంటే ఏంటి 8, -2² అంటే ఏంటి 4. అయితే ఆల్టర్నేట్ చూస్తే 1 తర్వాత ప్రతిసారి 2 అనేది రావాలని రూల్ లేదు. 1 తర్వాత 3 అంటే ఆడ్ నెంబర్స్ లో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3³ - 3² అంటే ఏంటి, 3³ అంటే 27, 3² అంటే ఏమవుతుంది 9. సో 27 - 9 18. అలా కూడా సాటిస్ఫై అవ్వట్లే. ఎందుకు అంటే ఇది 1 ఇచ్చాడు అంటే 1 తర్వాత ఇది ప్రతిసారి 2 అనే వాల్యూ. ఇది 1³ - 1² అయితే నెక్స్ట్ ఇది 2³ - 2² ఇవ్వాలని రూల్ లేదు. 3³ - 3² కూడా ఇవ్వచ్చు. సో ఇది రాలేదు. నెక్స్ట్ ఏంటి, ఇది 1³ - 1 అయితే ఇది 2³ - 2 చూస్తున్నాను. 2³ - 2 అంటే ఏంటి 8 - 2 ఎంత 6 ఇచ్చాడా, లేదు. నెక్స్ట్ పాయింట్ ఏం చేశాను, ఇక్కడ 1 అనేది ఆడ్ నెంబర్. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ కూడా తీసుకోవచ్చు కదా. ఇది 3³ - 3, n³ - n అన్నాడు కాబట్టి దేన్నైతే క్యూబ్ చేస్తున్నామో అదే బేస్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 3³ అంటే ఏంటి 27, 27 - 3 24 సాటిస్ఫై అయింది. ఇది 1 3 అయితే నెక్స్ట్ ఏమవ్వాలి, నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి 5. మరి 5³ - 5 సాటిస్ఫై అవుతుందా, ఎందుకు అని అంటే నెక్స్ట్ ఇంకేం క్రైటీరియా అయితే రావట్లేదు. అయితే వీటి ఆర్డర్ ఇదేనా అంటే లేదు, దీనికంటే ఒక ఆర్డర్ లేదు. మీకు ఏది గుర్తొస్తే వాటి ఆర్డర్లో రాసుకొని వాటిలో ఏది సాటిస్ఫై అవుతుందో చెక్ చేయడమే. సో ఇది 5³ - 5, 125 - 5 120 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇది 7³ - 7, 7³ అంటే 343, 343 - 7 336. అయితే ఈజీ గుర్తుపట్టేలాగా వాల్యూ ఎక్కడ ఇచ్చాడు అంటే 336. ఇది కొంచెం పెద్ద వాల్యూ, అది కూడా 336 అనేది 300 అనేది ఏ క్యూబ్ కి నియరెస్ట్ ఉంది 7³ ఇక్కడ చెక్ చేశాక మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేయొచ్చు. 0 అనేది స్టార్టింగ్ 0 అనేది నెంబర్ సిరీస్ ఇచ్చాడు అని అంటే మనకి 5 పాసిబిలిటీస్ లో ఏదో ఒక పాసిబిలిటీ డెఫినెట్ గా అక్కర్ అవుతుంది. బట్ అది చెక్ చేసేటప్పుడు కూడా ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఒకసారి 336 చూడండి. 300 అనేది మనకి నియరెస్ట్ స్క్వేర్ అంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. అందుకని క్యూబ్ మీద ఫోకస్ పెడితే 300 చేంజ్ దేనికి నియరెస్ట్ క్యూబ్ ఉంది 7³ సో ఇది 7³ - 7 అయింది అంటే ఇది క్యూబ్ అయింది అంటే ఇక్కడ ఉండేవి కూడా నియరెస్ట్ క్యూబ్స్ ఉంటాయి. అట్లా వెరిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుంది 9³ - 9. సో 9³ అంటే ఏంటి 729 - 9. సో దట్ ఈస్ 720 is the answer. Option D is the answer.
నెక్స్ట్ వన్, నెక్స్ట్ సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ నాట్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ పర్ ద నెంబర్స్ ఆఫ్ ది గివెన్ సెట్ అంటున్నాడు. నాట్ రిలేటెడ్, ఇక్కడ ఏవైతే మనకి 2 సెట్స్ ఇచ్చాడో ఆ 2 సెట్స్ ఫార్మేట్లో లేని సెట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఉన్న సెట్ ఏంటి అని అడగలేదు, ఉన్నది అడిగాడా లేనిది అడిగాడా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఒకసారి మీరు ప్రీవియస్గా క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్లో చూస్తే నెంబర్ ఆర్ రిలేటెడ్ టు ది సేమ్ సెట్ అంటున్నాడు. ఇక్కడ సేమ్ సెట్ అడిగాడు, ఇక్కడ నాట్ రిలేటెడ్ అన్నాడు. అంటే సేమ్ ఈ సెట్ ఫార్మేట్లో లేనిది ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన సెట్స్ చూస్తే ఒకటి 4, 5, 82. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 6, 11, 314, రైట్. సో ఇక్కడ వాల్యూస్ చూడండి. ఫస్ట్ సెట్స్ అంటేనే ఏం చేస్తాం, గ్యాప్ అనేది చెక్ చేస్తామా, బట్ ఇక్కడ గ్యాప్ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 1 గ్యాప్ ఉంటాయి, ఇక్కడ 5 గ్యాప్ అనేది ఉంది. సో గ్యాప్ అనేది ఎక్కడైనా సరే అంటే ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్కి ఒక గ్యాప్ ఇచ్చాడు ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్కి అదే గ్యాప్ ఉండాలి. లేదు, మనం నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం, హైయెస్ట్ వాల్యూ. సో ఈ హైయెస్ట్ వాల్యూ చూడండి, ఇక్కడ 3rd పొజిషన్లో ఉంది, ఇక్కడ కూడా హైయెస్ట్ వాల్యూ 3rd పొజిషన్లో ఉంది. మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. మరి ఏం అప్లై చేయొచ్చు, ఒకటేంటి యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 4ని 5ని యాడ్ చేస్తే 9 అయింది. దానికి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడా, ఆ వేలో కూడా ఇవ్వచ్చు. 4ని 5ని యాడ్ చేశాను 9, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, నియరెస్ట్ స్క్వేర్ 9 స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చాడా, అంతేనా. మరి ఇక్కడ 6ని 11ని యాడ్ చేస్తే ఎంత 17. సో 17 స్క్వేర్ ప్లస్ 1, సో 289 ప్లస్ 1 290. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 290 ఇచ్చుంటే నేను అనుకున్న కండిషన్ సాటిస్ఫై అయ్యేది. మరి ఈ థాట్ ఎలా వచ్చింది, మీరు 4ని 5ని యాడ్ చేశారు 9, ఓకే 9కి నియరెస్ట్ మల్టిపుల్ చెక్ చేయొచ్చు కదా. అంటే అదే మనకి 9కి నియరెస్ట్ మల్టిపుల్ అంటే ఏంటి, 9 ఇంటూ 9, 9 ఇంటూ 9 అంటే ఏంటి, స్క్వేర్ చేస్తున్నట్టేనా. అందుకనే నియరెస్ట్ స్క్వేర్ తీసుకున్నా. ఎందుకు అంటే మనకి సెట్స్కి సంబంధించి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లే కాదు, నియరెస్ట్ స్క్వేర్స్, నియరెస్ట్ క్యూబ్స్ కూడా ఇస్తాడు అనేసి మనం డిస్కస్ చేసాం. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ ఇక సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ తగ్గుతుంది, డివైడ్ చేసిన వాల్యూ తగ్గుతుంది. మల్టిప్లై చేద్దామంటే 4ని 5ని మల్టిప్లై చేస్తే 20, 20 ఇంటూ 4 ప్లస్ 2 ఇచ్చాడు అనుకుందాం. 4 5 సార్ 20. సో ఇదేంటి ఇంటూ 4 ప్లస్ 2 చేశాడు అనుకుంటే 6ని 11ని మల్టిప్లై చేస్తే ఎంత 66. మరి ఇది 66 ఇంటూ 4 ప్లస్ 2నే చేయాలి కదా, అవుతుందా చూడండి. జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేస్తే 6 4s are 24. సో యూనిట్ డిజిట్ 4, 4 ప్లస్ 2 ఎంత 6, బట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది, సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ ఏం చేద్దాం, అడిషన్ రాలే, మల్టిప్లికేషన్ రాలే. నెక్స్ట్ పెద్ద వాల్యూ రావాలంటే చేయాల్సింది ఏంటి, స్క్వేర్స్ క్యూబ్స్, అంతేనా. సో ఒకసారి చూస్తే 4 స్క్వేర్ అంటే ఏంటి 16, 5 స్క్వేర్ అంటే ఏంటి 25. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 6 + 5 11 41. మరి 41 నుండి 82 అంటే ఇంటూ 2 చేశాడు. జస్ట్ అన్ అజంప్షన్. నేనేం చేస్తున్నా, నెక్స్ట్ ఇక అడిషన్ మల్టిప్లికేషన్ రాలేదు అంటే నెక్స్ట్ వెళ్ళాల్సింది ఏంటి, స్క్వేర్స్కి క్యూబ్స్కి. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ స్క్వేర్కి వెళ్ళినా, ఇది 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, యాడ్ చేస్తే 41 వచ్చింది. మరి 41 నుండి 82కి రిలేషన్షిప్ ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ డబల్. మరి ఇక్కడ అది సాటిస్ఫై అవుతుందా అంటే 6 స్క్వేర్ అంటే ఏంటి 36, 11 స్క్వేర్ అంటే ఏంటి 121, యాడ్ చేస్తే ఎంత 6 + 1 7, 3 + 2 5, 157. సో 157ని డబల్ చేస్తే ఏమవుతుంది, 150ని డబల్ చేస్తే 300, 7ని డబల్ చేస్తే 14, 300 + 14 314, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ చేసి సమ్ చేసి డబల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 7 స్క్వేర్ 49, 10 స్క్వేర్ 100. సో ఇవి యాడ్ చేస్తే 149. సో 149ని డబల్ చేస్తున్నాం. సో 100ని డబల్ చేస్తే 200, 49ని డబల్ చేస్తే 98. ఇది ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది, బట్ నాట్ రిలేటెడ్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ 13 స్క్వేర్. ఫస్ట్ చిన్న చిన్న వాల్యూస్ మీద ఫోకస్ పెట్టండి. ఇక్కడ చిన్న వాల్యూ ఉంది కదా, 9 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 64. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత 6 + 4 + 1 5, 8 + 6 ఎంత 14. సో దీన్ని డబల్ చేశాడు, 100ని డబల్ చేస్తే 200, 45ని డబల్ చేస్తే 290. సో 200 + 90 290. ఇది కూడా సేమ్ రిలేటెడ్ సెట్టే ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ 11 స్క్వేర్ 121, 9 స్క్వేర్ 81. సో ఇవి రెండు యాడ్ చేస్తే జస్ట్ ఒక యూనిట్ డిజిట్ చెక్ చేయండి. 1 + 1 ఇక్కడ 2 వస్తుందా, 2 2s ఏం రావాలి
మనకు సొల్యూషన్లో యూనిట్ డిజిట్ అనేది 4 రావాలి, బట్ ఇక్కడ 0 ఇచ్చాడు. సో అందుకని ఇది నాట్ రిలేటెడ్ సెట్. సో ఇప్పుడు ఇక్కడ కావాలంటే జస్ట్ యూనిట్ డిజిట్కి వెళ్దాం. 13 స్క్వేర్ అంటే ఏంటి 169, 15 స్క్వేర్ అంటే ఏంటి 225. ఇవి రెండు యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానం ఏమవుతుంది 9 + 5 14. 14లో యూనిట్ డిజిట్ 4. సో 4 × 2 4 2s are 8 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో అందుకని ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 letter clusters have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one అంటున్నాడు. సో మనకి ఎస్ఐపిసి లెవెల్లో ఆడ్ వన్ అవుట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి అంటే లెటర్ ఆడ్ వన్ అవుట్కి సంబంధించిన క్వశ్చన్. సో PRKL ఇదొక సెట్ ఇచ్చాడు, అంటే ఇదొక లెటర్ క్లస్టర్ ఇచ్చాడు. నెక్స్ట్ FHAB, దెన్ PSJK, నెక్స్ట్ WYRS. సో ఫస్ట్ థింగ్ లెటర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అంటేనే మనం మినిమం చేయాల్సింది ఏంటి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో P16, R18, Kings 11 పంజాబ్, L12, Fix 6, Height 8, A1, B2, P16, S19, J10, Kings 11 పంజాబ్. సో వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను యాప్లో డిస్కస్ చేశాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మనం యాప్లో డిస్కస్ చేసాం. W టిల్ట్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 23, Y 25, R 18, S 19. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్, ఇలా లెటర్ క్లస్టర్కి సంబంధించి 4 లెటర్స్ ఇచ్చాడు. 3 లెటర్స్ ఇచ్చినప్పుడు ఏంటి సేమ్, ఫస్ట్ దానికి సెకండ్ దానికి గ్యాప్, సెకండ్ దానికి థర్డ్ దానికి గ్యాప్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక 3 లెటర్సే ఇచ్చాడు. 3 లెటర్స్ ఇచ్చినప్పుడు గ్యాప్ ఏం చెక్ చేస్తామని చెప్పాను, ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని గ్యాప్ +2, దీని గ్యాప్ +2 ఉంది అని అనుకుంటే రిమైనింగ్లో +2 గ్యాప్ లేనిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆడ్ వన్ అవుట్ కింద పిక్ చేస్తాం. నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ నుండి లాస్ట్కి, లాస్ట్ నుండి సెకండ్కి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రిలేషన్షిప్ +2 ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి రిలేషన్షిప్ +2 ఉందనుకోండి. సో ఆ రిలేషన్లో లేని ఆప్షన్ని మనం పిక్ చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ నుండి సెకండ్కి, సెకండ్ నుండి థర్డ్కి. అది వర్కౌట్ అవ్వకపోతే ఈ లాజిక్ ఇస్తూ ఉంటాడు అని చెప్పాం. బట్ ఇక్కడ ఇచ్చింది 4 లెటర్స్ కాబట్టి 4 లెటర్స్ ఇచ్చినా సరే బేసిక్ వెరిఫికేషన్ ఏంటి, ఫస్ట్ నుండి సెకండ్, సెకండ్ నుండి థర్డ్, థర్డ్ నుండి ఫోర్త్కి వెరిఫై చేస్తాం. బట్ ఇక్కడ చెక్ చేస్తే ఫస్ట్ నుండి సెకండ్కి ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +3 ఉంది, ఇక్కడ వచ్చేసి +2 ఉంది. సో చాలా మంది థాట్ ఏంటి అంటే ఇది ఒక్కటే +3 వచ్చింది కదా, ఇదే ఆడ్ వన్ అవుట్ అనుకుంటా ఉంటారు. బట్ మనం ఒక్క లెటర్ని మాత్రమే వెరిఫై చేసి ఆన్సర్ చెప్పలేము. నెక్స్ట్ సెకండ్ లెటర్ నుండి థర్డ్ లెటర్ వెరిఫై చేయండి. సో ఇదేంటి -7, ఇది -7, ఇది వచ్చేసి -9, ఇది -7. సో ఇప్పుడు కూడా క్లారిటీ ఉంది ఇదే ఆడ్ వన్ అవుట్ అని. బట్ స్టిల్ ఫోర్త్ లెటర్లో ఏమైనా చేంజెస్ వచ్చాయి అనుకోండి, అంటే ఇక్కడ నుండి ఇక్కడ గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ మళ్ళీ వేరే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది చెక్ చేస్తే ఇది వచ్చేసి +1, ఇది +1, ఇది +1, ఇది కూడా +1. సో ఇప్పుడు క్లియర్ ఆన్సర్ ఉంది. ఎప్పుడైనా సరే ఆడ్ వన్ అవుట్కి సంబంధించి ఆన్సర్ చేయాలి అంటే 4 లెటర్స్ ఇస్తే ఒక 2 లెటర్స్ చూసి ఆప్షన్ అనేది మనం డిటర్మైన్ చేయడానికి లేదు. అన్నింటి మధ్యలో రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రమే మనకి సొల్యూషన్ అనేది తెలుస్తుంది. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్పాను యాప్లో కూడా. సో అప్పుడు ఏమవుతుంది, ఆడ్ వన్ అవుట్ ఏంటి ఇక్కడ PSJK, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ వన్. In a certain code language, state is written as 38401405. Exile is coded as 5489245. ARENA, arena is coded as అంటున్నాడు. సో స్టేట్ కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు. సో 38401405. సో ప్రీవియస్గా గ్యాప్ ఎందుకు ఇచ్చాడు అంటే అక్కడ మనకి 6 లెటర్స్కి సంబంధించి 3 లెటర్స్ వచ్చింది అని ప్రూవ్ చేయాలి అంటే 2 లెటర్స్ నుండి ఒక వాల్యూ వస్తుంది అని ప్రూవ్ చేయాలి అంటే డెఫినెట్గా గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ గ్యాప్ ఇవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక్కొక్క లెటర్ నుండి లైక్ 2 వాల్యూస్ సింగిల్ వాల్యూనో వస్తుంది, మనకు తెలీదు, నెంబరింగ్ ఇస్తే కానీ ఐడియా రాదు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎగ్జైల్. సో దీనికి డీకోడెడ్ ఫామ్ ఏమి ఇచ్చాడు, 5489245. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ అరేనా అంటున్నాడు.
సో ఫస్ట్ వీటికి నెంబరింగ్ అనేది ఇస్తే S19 T20 A1 T20 E5. 19 నుండి 3 ఎలా వచ్చింది అని అంటే 19ని 1 + 9 10 చేసినా డిజిట్స్ అని చేస్తే 1 వస్తుంది, బట్ 3 అయితే రావట్లే. మరి ఒక్కసారి 38 అనే వాల్యూ చూడండి, 19 నుండి 38 ఎలా వస్తుంది? ఇంటూ 2 చేస్తేనా? నేను ఫస్ట్ ఓన్లీ 3 అనే వాల్యూనే తీసుకున్నాను, సింగిల్ డిజిటే తీసుకున్నా, బట్ 19 నుండి 3 రావాలి అంటే -16 చేయాలి. తర్వాత 20 నుండి 8 రావాలి అంటే -2 చేయాలి, -12 చేయాలి. బట్ ఎప్పుడు కానీ అంత పెద్ద 2 డిజిట్ వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేయడం అనేది ఇవ్వడు అనే పాయింట్ డిస్కస్ చేసాం. అందుకని 2 డిజిట్స్ కలిపి తీసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ 19 మల్టిపుల్. నెక్స్ట్ 20 నుండి 40 ఇది కూడా ఇంటూ 2నా. నెక్స్ట్ 1 నుండి 1 ఇది ఇంటూ 1 ఇచ్చాడు. నెక్స్ట్ 20 నుండి 40 ఇంటూ 2, 5 నుండి మళ్ళీ 5 ఇచ్చాడు, ఇంటూ 1 ఇచ్చాడు. ఒక్కసారి చూడండి ఎలా ఇచ్చాడు. దేన్ని ఇంటూ 1 చేశాడంటే ఏ అనే ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో దాన్ని 1 టైమే మల్టిప్లై చేశాడు, ఈ అనే ఆల్ఫాబెట్ని కూడా ఓన్లీ 1 టైమే మల్టిప్లై చేశాడు. రిమైనింగ్ ఎస్టీని ఏం చేశాడు? 2 టైమ్స్ మల్టిప్లై చేశాడు. మరి ఏఈకి గల రిలేషన్ ఏంటి ఎస్టీతో అంటే ఏ అండ్ ఈ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్, దోస్ ఆర్ ఓవెల్స్. AEIOUR ఓవెల్స్ అంటే ఇండైరెక్ట్ గా ఓవెల్స్ ని 1తో మల్టిప్లై చేస్తున్నాడు, కాన్సనెంట్స్ ని 2తో మల్టిప్లై చేస్తున్నాడు అనొచ్చా? లెట్స్ ఇక్కడ కూడా అది వర్కౌట్ అవుతుందా అంటే E5 X24 I9 L12 E5. సో ఇది ఇంటూ 1, 24 నుండి 48 అంటే ఇది ఇంటూ 2, నెక్స్ట్ 9 నుండి 9 అంటే ఇది ఇంటూ 1, 12 నుండి 24 అంటే ఇది ఇంటూ 2, సో ఇది ఇంటూ 1. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. ఇక్కడ IE ఇవి రెండు కూడా ఓవెల్స్, సో ఓవెల్స్ని ఏం చేశాడు? ఇంటూ 1 చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ అదే అప్లై చేస్తే ఏ అనేది ఓవెల్, ఈ అనేది ఓవెల్, ఇక్కడ ఏ అనేది ఓవెల్. సో వీటికి ఏం చేస్తున్నాం? ఇంటూ 1 చేస్తున్నాం. సో ఏ అంటే 1, 1 ఇంటూ 1 1, ఈ అంటే 5, 5 ఇంటూ 1 5, ఏ అంటే 1, 1 ఇంటూ 1 1. రిమైనింగ్ ఏం చేయాలి? ఇంటూ 2 ఇంటూ 2నా. సో ఆర్ అంటే ఏంటి? 18, 18 2s are 36. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, 14 2s are 28. సో 1365281. సో 1365281 ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సో నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో 46 51 76 201 8 26 ఫాలోడ్ బై విచ్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో ఇలా నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫో మన మైండ్లోకి ఏం రావాలని చెప్పుకున్నాం? సిరీస్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిందా, స్లోగా ఇంక్రీజ్ అయిందా? మరి ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 3 డిజిట్తో ఎండ్ అయింది. అంటే డిజిట్ పెరిగింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది అనిపిస్తే ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ లాజిక్కి వెళ్తాం. లేదు కొన్నిసార్లు ఏంటి అంటే డిజిట్ 2 నుండి 3కే కదా వెళ్ళింది, నాకు ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు అనిపిస్తుంది అంటే డిఫరెన్స్ లాజిక్కి వెళ్తాం. బట్ ఇక్కడ 2 డిజిట్ నుండి 3 డిజిట్ ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తామంటే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది అని మాత్రమే అనుకుంటాం. ఎందుకు అని అంటే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది అనుకుంటే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ లాజిక్కి వెళ్ళాలి. ఆ మల్టిప్లికేషన్ లాజిక్ ఎక్కడ చెక్ చేయొచ్చు? అది ఈజీ. లాస్ట్ నుండి చెక్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుందా లేదా తెలుస్తుంది. సో ఇక్కడ నుండి చెక్ చేస్తున్నా. ఇదేముంది చూడండి, ఇంటూ 4 టైమ్సా? 200ని 4 టైమ్స్ చేస్తే 800, 1 4 సార్ 4. సో 804, 804కి 226కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 22. ఇంత పెద్ద వాల్యూని ఎప్పుడైనా యాడ్ చేస్తాడా అంటే లేదు. లెట్స్ సీ. లేదు చేశాడేమో అనుకుందాం. అంతటా కూడా ఇంటూ 4 + 22. ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇక్కడ ఏంటి? ఇంటూ 3నా. సో 76 ఇంటూ 3, 70 ఇంటూ 3 అంటే ఏంటి? 210. 6 3s are 18. సో ఇదేమవుతుంది? 228. మరి 228కి 201కి డిఫరెన్స్ ఎంత? -27. ఇదేమైనా ప్రాపర్ వేలో ఉందా? లేదు కదా. సో అందుకని ఇక్కడ మల్టిప్లికేషన్ లాజిక్ అనేది రావట్లేదు. ఇక్కడ ఇంటూ 4 ఇంటూ 3 వచ్చినా ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఏం రావాలి? ఇంటూ 1 రావాలి. అది ప్రాపర్గా లేనే లేదు. ఇక్కడ +5, ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఏంటి? 102. 102 నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, 26ని సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ప్రాపర్గా లేదు. మరి మల్టిప్లికేషన్ లాజిక్ రాలేదు. నెక్స్ట్ ఏం చెక్ చేయొచ్చు? డిఫరెన్స్ లాజిక్. అదేంటి? 2 డిజిట్ నుండి 3 డిజిట్ వెళ్తే ర్యాపిడ్గా వెళ్ళింది కదా, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది అంటే మల్టిప్లికేషన్ చేస్తాం కదా, అది రాలేదు. రాని టైంలో డిఫరెన్స్ లాజిక్ ఎందుకు వెళ్తాము అంటే కొన్నిసార్లు డిఫరెన్స్ అనేది చిన్న చిన్న వాల్యూస్ డిఫరెన్స్ ఇవ్వకుండా ఉండొచ్చు, వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పెద్ద పెద్ద డిఫరెన్స్లు ఇవ్వచ్చు. అందుకని ఇక్కడ మల్టిప్లికేషన్ రాలేదు అంటే డిఫరెన్స్కి వెళ్తున్నా. ఎందుకు అంటే నెక్స్ట్ వెరిఫికేషన్ నియరెస్ట్ స్క్వేర్, నియరెస్ట్ క్యూబ్ చూడొచ్చు.
సరే నియరెస్ట్ స్క్వేర్ చూద్దామన్నా ఇదేమవుతుంది 7 స్క్వేర్ మైనస్ 3, ఇదేమవుతుంది 7 స్క్వేర్ ప్లస్ 2, ఇది నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది 9 స్క్వేర్ మైనస్ 5. అసలు ప్రాపర్ వేలో ఉందా నియరెస్ట్ స్క్వేర్? క్యూబ్కి వెళ్దాము అంటే బేసికల్లీ అన్ని వాల్యూస్ పెద్ద పెద్ద వాల్యూస్ ఇవ్వాలి. సో అందుకని ఇక్కడ క్యూబ్ లాజిక్ కూడా రావట్లే. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనకు ఉన్న చాయిస్ ఏంటి, ఒకటి ఎడిషన్ లాజిక్ చూస్తాం, ఒకటి మల్టిప్లికేషన్, నియరెస్ట్ స్క్వేర్, నియరెస్ట్ క్యూబ్, ఫిబొనాకీ సిరీస్, ఆల్టర్నేట్ సిరీస్, ఇవే కదా మనకు ఉండేవి. మల్టిప్లికేషన్ రాలేదు, నియరెస్ట్ స్క్వేర్ నియరెస్ట్ క్యూబ్ అనేది స్కోప్ లేదు. నెక్స్ట్ ఏం చెక్ చేస్తున్నా, డిఫరెన్స్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 25. సో 5 25 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూడండి, 1 - 6, ఇట్ విల్ బికమ్ 5, ఇట్ విల్ బికమ్ 19, 19 - 7 125, 125. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ 6 - 1 5, 2 - 0 2, 8 - 2 6. ఎలా ఉంది చూడండి, ఆ 5 25 125 625 ఇవన్నీ కూడా ఏంటి, ఏం చేస్తున్నాడు, జస్ట్ ఇంటూ 5 చేస్తున్నాడా, దీని నుండి దీనికి ఇంటూ 5. లేదు అంటే ఇది 5 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 పవర్ 4 అలా కూడా చెప్పొచ్చు. లేదు అంటే జస్ట్ ఏంటి 5 నుండి 25 అంటే ఇంటూ 5, 25 నుండి 125 ఇంటూ 5, 125 నుండి 625 ఇంటూ 5, ఇది కూడా ఏంటి ఇంటూ 5. సో 625 ఇంటూ 5, సో 600ని 5 టైమ్స్ చేస్తే ఏంటి 3000, 25 ఇంటూ 5 అంటే ఏంటి 125. సో 3125ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం, 3125. సో యూనిట్ డిజిట్ ఒకటి చెక్ చేద్దామంటే 6 + 5 11, బట్ యూనిట్ డిజిట్ 11, యూనిట్ డిజిట్ 1 ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి కాబట్టి సో 826 దీనికి యాడ్ చేస్తే ఏంటి 6 + 5 11, 2 + 2 4 + 1 5, 8 + 1 9 3. సో 3951 ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్. సో మిస్సింగ్ నెంబర్స్ నుండి కూడా మనకు వెయిటేజ్ ఎక్కువ ఇస్తా ఉన్నాడు. సో నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్న ఈ 10 days కూడా మనకు వెయిటేజ్ అనేవి ఎక్కువ ఉండేవి. మిగతా ఇంకా టాపిక్స్ చాలా టాపిక్స్ రీజనింగ్లో ఉన్నా సరే అవేంటి అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్కి వెళ్తే మనకు ఐడియా వస్తుంది. లైక్ ర్యాంకింగ్ కావచ్చు, ఒకసారి కాన్సెప్ట్ చెప్పామంటే ఆన్సర్స్ ఐడియా వస్తాయి. క్లాక్స్ కావచ్చు, కాన్సెప్ట్ చెప్పామంటే ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే బాడ్ మాస్కి సంబంధించింది, అది ఒక డెఫినెట్ క్వశ్చన్. సో అట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నవన్నీ ఏంటి అంటే నేను తర్వాత డిస్కస్ చేద్దామనేసి పక్కన పెట్టాను. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే వెయిటేజ్ ఎక్కువ ఉండి అండ్ ఇక్కడ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే రాదు. ఇవి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రతిసారి వెళ్ళడానికి రాదు, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే సొల్యూషన్స్ వచ్చేవి. సో అందుకనే వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాడు వీటికి. ఇక్కడే మీరు స్కోర్ అనేది లూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ని మాత్రమే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా. సో మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించి ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తామని చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ రోస్ కావచ్చు, సమ్ ఆఫ్ కాలమ్స్ కావచ్చు, ఈక్వల్గా ఇవ్వచ్చు. అది ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటి సమ్ ఇక్కడ 50 ఇస్తే ఈ మూడింటి సమ్ 50, ఈ మూడింటి సమ్ 50 అలా ఇచ్చాడా చూస్తాం. నెక్స్ట్ వర్టికల్గా చూసినా ఈ మూడింటిది ఫర్ ఎగ్జాంపుల్ 50, ఇది 50 ఇచ్చాడు, అప్పుడు ఇది 50 ఇచ్చాడా అనేది చెక్ చేస్తాం. అది బేసిక్ వెరిఫికేషన్. మరి ఓవరాల్గా చెక్ చేయాలా అంటే జస్ట్ పైన చెక్ చేయండి సరిపోతుంది. ఇవి 3 యాడ్ చేస్తే ఎంత, ఇవి 12ని 18ని యాడ్ చేస్తే 30, 30 + 11 41. మరి ఇవి 3 యాడ్ చేస్తే 41 వస్తుందా, రావట్లేదు. నెక్స్ట్ వర్టికల్గా చెక్ చేసిన ఇది 50 60 65, మరి ఇక్కడ సమ్ 65 వస్తుందా, రావట్లేదు. సో సమ్ ఆఫ్ రోస్ సమ్ ఆఫ్ కాలమ్స్ లాజిక్ రావట్లే. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, హైయెస్ట్ వాల్యూ లాజికా. సో దీంట్లో చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ ఏంటి 57, ఈ రోలో చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ 19. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఆప్షన్స్ ప్రకారం ఇదే వాల్యూ వస్తుంది. సో అందుకని ఇక్కడ ఇస్తున్న లాజిక్ ఏంటి అంటే హైయెస్ట్ వాల్యూ లాజిక్. మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి ఏం చేయాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. ఏంటివి అవి, అది అడిషన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు. డిఫరెన్స్కి వెళ్ళట్లేను, ఎందుకు అని అంటే డిఫరెన్స్ చేస్తే వాల్యూ తగ్గుతుంది, డివైడ్ చేసినా వాల్యూ తగ్గుతుంది. సో ఒకటి అడిషన్, లేదు అంటే మల్టిప్లికేషన్, నియరెస్ట్ స్క్వేర్, నియరెస్ట్ క్యూబ్. మ్యాక్సిమం మనకి ఇవే పాసిబిలిటీస్ ఇస్తాడని చెప్పుకున్నాం. అడిషన్ లాజిక్ ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్ లాజిక్ ఇవ్వచ్చు, నియరెస్ట్ స్క్వేర్ లేదు నియరెస్ట్ క్యూబ్, రైట్. సో మోస్ట్లీ వీటి మీద ఫోకస్ పెడతా ఉంటాడు. యాడ్ చేసేమే అనుకోండి 11 + 4 15, 15 మల్టిపుల్ ఏమైనా ఇక్కడ ఇచ్చాడా అంటే లేదు. మల్టిప్లై చేస్తే ఎంత 11 × 4 44. సో 44 నుండి 57 అంటే 11 4s are 44. 44 నుండి 57 రావాలి అంటే ఎంత యాడ్ చేస్తున్నాడు 13. మరి ఈ 13 అనే వాల్యూ కొన్నిసార్లు ఏం చేస్తాడు అంటే ఈ రెండింటి సమ్ని కూడా యాడ్ చేయొచ్చు. మనం ఆ మోడల్స్ కూడా డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 అనే వాల్యూని యాడ్ చేశాడా అనుకోండి.
అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే మనకు రావాల్సిన థాట్ 11ని 4ని మల్టిప్లై చేసి అదే 11ని 4ని యాడ్ చేశాడు, ఫైనల్గా ఆ సమ్ రాశాడు. బట్ ఇక్కడ అది వర్కౌట్ అవ్వలేదు, మల్టిప్లికేషన్ రాలేదు. నెక్స్ట్ స్క్వేర్కి వెళ్దామంటే 11 స్క్వేర్ అంటే 121, పెద్ద వాల్యూ వస్తుంది. సో 11 స్క్వేర్ 121. ఇక క్యూబ్కి వెళ్ళలేము, 11 క్యూబ్ అంటే 1331, 4 డిజిట్ వస్తుంది కాబట్టి ఇక స్క్వేర్ మీదనే మనం ఫోకస్ పెట్టగలిగేది. మన నెక్స్ట్ వాల్యూ 57 అనేది చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అనేది చూడండి, ఇదే కదా మనం డిస్కస్ చేసిన పాయింట్స్. సో 121కి 57కి గ్యాప్ ఎంత ఉంది చూడండి. 1 - 7 నాట్ పాసిబుల్. 11 - 7 4, ఇట్ విల్ బికమ్ 11. 11 - 6 11 - 5 6. అంటే ఇక్కడ 121 నుండి 64ని సబ్ట్రాక్ట్ చేస్తే 57 వస్తుంది. మరి 64 అనేది దేనికి రిలేటెడ్ వాల్యూ? ఫస్ట్ నెంబర్ 11 ఏం చేసాం, స్క్వేర్ చేసాం. మరి 4 నుండి 64 రావాలి అంటే 4ని ఏం చేయాలి, క్యూబ్ చేయాలా? అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేశాడు, సెకండ్ నెంబర్ని క్యూబ్ చేశాడా? మరి ఇదే క్రైటీరియా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు మాత్రమే మనకు ప్రాపర్ సొల్యూషన్ వస్తుంది. లేదు అంటే మనకి ఇప్పుడు మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చాడు అంటే చాలా పాసిబిలిటీస్ రావచ్చు. ఈ 57 రావాలి అంటే ఈ 2 క్రైటీరియాస్లోనే రావాలని రూల్ లేదు. అందుకే నెక్స్ట్ రో చెక్ చేస్తే ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసాం, సెకండ్ నెంబర్ని ఏంటి క్యూబ్ చేస్తున్నాం, వాటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చేస్తే ఎంత 19, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో అప్పుడు 18 స్క్వేర్ అంటే ఏంటి 324. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేశాడు, సెకండ్ నెంబర్ని క్యూబ్ చేశాడు 216. ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. సో 14 - 6 8, 1 - 1 0, 3 - 2 1, 108. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సేమ్ మిస్సింగ్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో మిస్సింగ్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ రోస్, సమ్ ఆఫ్ కాలమ్స్ ఏమైనా ఈక్వల్గా ఇచ్చాడా అనేది చెక్ చేస్తే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 400 వస్తుంది, బట్ ఇక్కడ 300 వస్తుంది, సాటిస్ఫై అవ్వట్లే. హారిజాంటల్గా చూసినా ఈ వాల్యూ అనేది చాలా పెద్దది వస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి, హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెడతామా? సో హైయెస్ట్ వాల్యూ, దీంట్లో హైయెస్ట్ వాల్యూ 384 ఈ పొజిషన్లో ఉంది. ఇక్కడ కూడా హైయెస్ట్ వాల్యూ ఇదే పొజిషన్లో ఉంది. అకార్డింగ్ టు ఆప్షన్స్ ఇక్కడ కూడా హైయెస్ట్ వాల్యూ ఇదే పొజిషన్లో ఉంది అంటే హైయెస్ట్ వాల్యూ లాజిక్ అనేది ఫాలో అవుతున్నట్టు. మరి ఈ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్, ప్రీవియస్గా రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ ఉండే, బట్ ఇక్కడ రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్కి ఏం చేస్తాం, సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. ఏంటది? ఒకటి ఎడిషనా. యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 5ని 6ని యాడ్ చేస్తే 11, 11ని 7ని యాడ్ చేస్తే 18. 18 స్క్వేర్ ఏమైనా ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చినవి అసలు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. సో 5ని 6ని యాడ్ చేస్తే 11, 11ని 7ని యాడ్ చేస్తే 18. 18 మల్టిపుల్ ఇచ్చాడా అంటే లేదు. ఇస్తే 18 మల్టిపుల్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఇస్తాడు కానీ అంత పెద్ద వాల్యూ ఎప్పుడు ఇవ్వడు. నెక్స్ట్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ చేస్తే 5 × 6 × 7, సో 5 6 are 30, 30 × 7 210, బట్ అక్కడ 384 ఇచ్చాడు. చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో మల్టిప్లికేషన్ కూడా రావట్లే. నెక్స్ట్ స్క్వేర్, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. స్టిల్ వాల్యూ చిన్నగా వచ్చినా సరే దీన్ని డబల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. లెట్స్ సి, 11, 11 + 9 20, 4 + 3 7, 8 9 10 11, 110. 220 ఇచ్చుంటే డబల్ చేశాడేమో అనుకునే వాళ్ళం, 110 ఇచ్చుంటే డైరెక్ట్ నియరెస్ట్ స్క్వేర్స్ రాశాడేమో అనుకునే వాళ్ళం. నెక్స్ట్ స్క్వేర్ రావట్లేదు అంటే క్యూబ్కి వెళ్తే, అయితే ఒక్కసారి చూడండి ఇక్కడ క్యూబ్కి వెళ్దామంటే 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216. ఈ రెండింటి వాల్యూనే మనకి అప్రాక్సిమేట్గా 400 వస్తుంది, 300 చేంజ్ వస్తుంది, బట్ అక్కడ 384 ఇచ్చాడు. లెట్స్ సి, ఇవి రెండు క్యూబ్స్ చేసి 7 యాడ్ చేశాడేమో అనుకుంటే 6 + 5 11, 2 + 1 + 1 4, 3 341. 341కి 84కి గ్యాప్ ఎంత ఉంది చూడండి, 43 గ్యాప్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 49 గ్యాప్ ఉంటే ఆ 7ని స్క్వేర్ చేశాడేమో అని అనుకునే వాళ్ళం, మరి అది రావట్లేదు. మరి నెక్స్ట్ ఇంకేం చెక్ చేయొచ్చు అని అంటే క్యూబ్ లాజిక్కే చెక్ చేస్తున్నా, బట్ ఆ క్యూబ్ లాజిక్ నేను ఫస్ట్ 5 క్యూబ్ 6 క్యూబ్ చేశాను కదా, సమ్ చేశాను కదా, ఇప్పుడు 7 క్యూబ్ చేస్తున్నా. నేను డైరెక్ట్ చేస్తుంటే ఎందుకు చేసినా, 7 క్యూబే ఎందుకు చేసినా, మీరు 5 క్యూబ్ 6 క్యూబ్ ఎందుకు చేయలేదు అనే డౌట్ రైజ్ అయ్యేది. దానికోసమే నేను వెరిఫికేషన్, మీరైనా సరే నేనైనా సరే మిస్సింగ్ నెంబర్స్కి వచ్చేసరికి వెరిఫికేషన్స్ చేయాల్సిందే, సెట్స్కి వచ్చేసరికి వెరిఫికేషన్స్ చేయాల్సిందే, రైట్. సో దానికోసమే 5 క్యూబ్ని 6 క్యూబ్ని యాడ్ చేసా, బట్ 7ని స్క్వేర్ ఇచ్చి ఉంటే అది సాటిస్ఫై అయ్యేది.
బట్ ఇక్కడ అది రాలేదు కాబట్టి నా థాట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది నియరెస్ట్ క్యూబ్ దేనికి ఉంది అంటే 7 క్యూబ్కి నియరెస్ట్గా ఉంది. సో 7 క్యూబ్ అంటే ఏంటి 343. మరి 384కి 343కి మధ్యలో గ్యాప్ ఎంత 41. అంటే ఇప్పుడు ఆ రిమైనింగ్ 2 వాల్యూస్ 5, 6 ఏవైతే ఉన్నాయో వాటి నుండి 41 రావాలి. మరి ఎలా వస్తుంది చూడండి. 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే ఏంటి 36. ఇవి రెండు యాడ్ చేస్తే 61 వస్తుంది. సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25, 6ని అలానే యాడ్ చేస్తున్నా, అది 31 అవుతుంది. అంటే 5 స్క్వేర్ చేసి 6ని యాజ్ ఇట్ ఈస్ పెట్టాడు అనుకుంటే అది కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు 5ని అలానే పెట్టి 5 పవర్ 1 అలానే రాస్తున్నా, 6 స్క్వేర్ 36 రాశాను, యాడ్ చేస్తే ఏమొచ్చింది 41. ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు ఈ 343కి 384కి మధ్యలో గ్యాప్ అనేది 41 అనేది ఉంది. ఆల్రెడీ 7 క్యూబ్ వాల్యూ 343. సో ఇప్పుడు 7ని పక్కన పెట్టి రిమైనింగ్ 2 వాల్యూస్ 5, 6 నుండి మనకి 41 రావాలి అంటే వాటికి ఏం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తామంటే ఇక్కడ క్యూబ్ చేసామంటే మోస్ట్లీ మిగతా 2 నెంబర్స్ స్క్వేర్, క్యూబ్, పవర్ 1 ఏదో ఒకటి చేస్తాం. సో అదే అప్లై చేసాం. ఇప్పుడు ఇదేమైంది 5 పవర్ 1 ఫస్ట్ నెంబర్ని అలానే పెట్టాడు, సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేశాడు, థర్డ్ నెంబర్ని క్యూబ్ చేశాడు 343. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది 384. సో మళ్ళీ చెప్తున్నా ఇవి అంత ఈజీగా రావు. మనం ఎక్కడ ఆల్రెడీ యాప్లో ఎంత ప్రాక్టీస్ చేయించాలో అన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. అవి కనుక మీరు ప్రాపర్గా వినుంటే మీకు ఇది సాల్వ్ చేయడానికి పెద్ద టైం అనేది పట్టదు. సో 4 పవర్ 1 4, 5 స్క్వేర్ 25, 6 క్యూబ్ 216. సో ఇవన్నీ యాడ్ చేస్తే 11 ప్లస్ 4 15, 245 సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి 3 పవర్ 1 అంటే ఏంటి 3, 4 స్క్వేర్ అంటే ఏంటి 16, నెక్స్ట్ 5 క్యూబ్ అంటే ఏంటి 125, యాడ్ చేస్తే ఏంటి 6 ప్లస్ 5 11, 11 ప్లస్ 3 14, 2 3 4 144. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ అగైన్ మిస్సింగ్ నెంబర్స్కే. ఎందుకు మిస్సింగ్ నెంబర్స్ సెట్స్ కోడింగ్ డికోడింగ్ ఎక్కువ వస్తున్నాయి, సిరీస్ ఎక్కువ వస్తున్నాయి అంటే వాటి నుండే వెయిటేజ్ ఎక్కువ ఇస్తా ఉన్నాడు. అండ్ అవి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి వస్తుంది. సో వాటి గురించే మనం యాప్లో ఎక్కువ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసాం, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే బేసిక్గా ఈ మధ్యలో హైయెస్ట్ వాల్యూ అనేది ఉంది చూడండి, ఇక్కడ 51 రావాలి అంటే రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. 532 రావాలి అంటే రిమైనింగ్ 3 స్మాలెస్ట్ వాల్యూస్కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. అయితే ఇక్కడ నాకు 532 అనేది కొంచెం పెద్ద వాల్యూ కనిపిస్తుంది అంతేనా. అక్కడ 51 అనేది చిన్న వాల్యూ కాబట్టి ఎప్పుడైనా సరే చిన్న వాల్యూ రావాలి అని అంటే చాలా అప్లికేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అదే పెద్ద వాల్యూ ఇచ్చాడు అంటే పెద్ద వాల్యూని తీసుకురావడం కొంచెం ఈజీ. సో అందుకని నేను దీని మీద ఫోకస్ పెడితే 532 ఇది అప్రాక్సిమేట్గా నియరెస్ట్ క్యూబ్ 8 క్యూబ్ ఉందా, 8 క్యూబ్ అంటే ఏంటి 512, నెక్స్ట్ ఎంత 20 యాడ్ చేశాడు, అది 532 అయింది. అంటే ఇప్పుడు ఈ 20 రావాలి అంటే రిమైనింగ్ 2 వాల్యూస్కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాము అని అంటే 75ని మల్టిప్లై చేస్తే 35 అవుతుంది, 75ని యాడ్ చేస్తే 12 అవుతుంది. 7 స్క్వేర్ 5 స్క్వేర్లు ఏమైనా చేద్దామా అని అంటే 7 స్క్వేర్ 5 స్క్వేర్ చేస్తే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. మరి ఇంకేమి ఇచ్చి ఉంటాడు, 8ని క్యూబ్ చేశాడు, ఓకే 512. నెక్స్ట్ ఏంటి 20 రావాలి. 20 రావాలని అంటే ఏ వేలో చేసినా కూడా రావట్లేదు. అయితే 8ని క్యూబ్ చేయకుండా నేనేం చేస్తున్నా అంటే 7ని క్యూబ్ చేస్తున్నా. ఎందుకు ఊరికి క్యూబ్ మీద ఫోకస్ పెడుతున్నారు మీరు అని అంటే మనకి అక్కడ 2 డిజిట్ వాల్యూ ఇచ్చాడు కానీ ఇక్కడ 3 డిజిట్ వాల్యూ ఇచ్చాడు. సో 3 డిజిట్ వాల్యూ అంత పెద్ద వాల్యూ ఇచ్చినప్పుడు నేను క్యూబ్ మీద ఫోకస్ పెట్టమని చెప్పాను. అయితే ఇక్కడ నేను 7 క్యూబ్ మీద కూడా ఫోకస్ పెట్టడానికి లేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యూబ్ చేస్తే 7 క్యూబ్ అంటే 343 గ్యాప్ ఉంది, ఓకే అంటే 343 కన్నా పెద్ద వాల్యూ ఇచ్చాడు. మరి ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ 4 తీసుకోవాలి కదా. అంటే ఈ కిందున్న వాల్యూని నేను క్యూబ్ చేస్తున్నా అనుకుంటే ఈ కిందున్న వాల్యూని క్యూబ్ చేసామే అనుకుందాం. సో 4 క్యూబ్ అంటే ఏంటి 64, గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. లేదు 7 అనేది ఈ 5కి 8కి మధ్యలో ఉంది, అంటే 5 అనేది చిన్న వాల్యూ 8 అనేది పెద్ద వాల్యూ, 7 మధ్యలో ఉన్న వాల్యూ తీసుకుందామంటే అప్పుడు 2కి 4కి మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి 3. సో దీన్ని క్యూబ్ చేస్తే 3 క్యూబ్ అంటే ఏంటి 27. అంటే ఇక్కడ 7 క్యూబ్ తీసుకోవాలి అనుకుంటే 343 తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ 3 క్యూబ్ చేయాల్సి వస్తుంది.
ఇక్కడ ప్రీవియస్గా కూడా ఒకసారి 8 క్యూబ్ తీసుకునే ముందు ఒక థాట్ వచ్చి ఉండాల్సింది ఏంటి, ఇక్కడ 8 అనేది హైయెస్ట్ వాల్యూ, 8 క్యూబ్ చేస్తున్నాము అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏంటి 4 క్యూబ్ చేస్తే 64 కన్నా తక్కువ వాల్యూ ఉంది, ఇక్కడ 512 కన్నా ఎక్కువ వాల్యూ ఉంది, అక్కడ 4 క్యూబ్ కన్నా తక్కువ వాల్యూ ఉంది, అంటే అక్కడ క్యూబ్ అనేది 8ని తీసుకోవట్లేదు, హైయెస్ట్ వాల్యూని తీసుకోవట్లేదు. సరే హైయెస్ట్ వాల్యూ కాకుండా ఇక్కడ 7 మధ్యలో ఉన్న వాల్యూ తీసుకుంటే ఇక్కడ 3 మధ్యలో ఉన్న వాల్యూ తీసుకుంటున్నా అని అనుకుంటే 3 క్యూబ్ అంటే 27కి 51కి గ్యాప్ ఎంత ఉంది చూడండి, 11 - 7 4, ఇట్ విల్ బికమ్ 4 - 2 2, 24 యాడ్ చేయాలి. ఆ 24 అనేది 2 నుండి అలానే 4 నుండి రావాలి. సో 2ని స్క్వేర్ చేస్తే 4, అలానే 4ని స్క్వేర్ చేస్తే 16, 2ని స్క్వేర్ చేస్తే 4ని స్క్వేర్ చేస్తే 16, అది 20 అవుతుంది. బట్ ఇక్కడ 2ని క్యూబ్ చేస్తే ఏమవుతుంది చూడండి 8, అదే 4ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 16, ఆ రెండింటి సమ్ ఏమొస్తుంది మనకి 24 వస్తుంది. అక్కడ ఒక థాట్ వస్తుంది ఏంటి అంటే 3ని క్యూబ్ చేసాం, మరి 3ని క్యూబ్ చేస్తే రిమైనింగ్ 2 వాల్యూస్కి ఏదైనా స్క్వేరో క్యూబో అప్లై చేస్తే 24 రావాలి. 2 స్క్వేర్ 4 స్క్వేర్ చేస్తే 20 వచ్చింది, అందుకని 2ని క్యూబ్ చేసా, 4 గ్యాప్ రావాలి అంటే 2ని క్యూబ్ చేసా, 4ని స్క్వేర్ చేసా, 24 వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ వే చూస్తే ఎలా ఉంది అంటే 2ని క్యూబ్ చేశాడు 8, నెక్స్ట్ 3ని క్యూబ్ చేశాడు 27, అలానే 4ని స్క్వేర్ చేశాడు 16. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ 51 అనేది వచ్చింది. మరి ఇక్కడ అదే అప్లై చేసేటప్పుడు కొన్నిసార్లు పొజిషన్ని బట్టి స్క్వేర్లో క్యూబ్లో ఇస్తూ ఉంటాడు. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ 2ని క్యూబ్ చేశాడు 3ని క్యూబ్ చేశాడు, అప్పుడు ఇక్కడ ఏంటి 5ని క్యూబ్ చేయాలి 125, అప్పుడు నెక్స్ట్ 3 ప్లేస్లో ఇక్కడ 8 ఉంది, 8ని క్యూబ్ చేయాలి 512, బట్ ఇక్కడ ఇవి యాడ్ చేసే వాల్యూ ఏమవుతుంది 600 ప్లస్ వస్తుంది, ఇంకా 7ని స్క్వేర్ చేస్తే ఇంకా పెద్ద వాల్యూ వస్తుంది కదా. సో అందుకని వాటి పొజిషన్స్ మీద ఫోకస్ పెట్టట్లేదు. మరి పొజిషన్స్ మీద ఫోకస్ పెట్టకుండా నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే 2, 3, 4లో 2ని క్యూబ్ చేశాడు 3ని క్యూబ్ చేశాడు, బట్ 4ని మాత్రమే ఏం చేశాడు స్క్వేర్ చేశాడు. బట్ 2, 3, 4లో 4 అనేది ఏంటి పెద్ద వాల్యూ, ఆ పెద్ద వాల్యూని స్క్వేర్ చేస్తున్నాడు. అప్పుడు 5, 7, 8లో పెద్ద వాల్యూ ఏంటి 8ని స్క్వేర్ చేసి రిమైనింగ్ రెండింటిని క్యూబ్ చేసి చూద్దామా. ఇక్కడ ఏదైతే సాటిస్ఫై అయిందో ఆ కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చూస్తున్నాను. సో 5 క్యూబ్ 125, 3 క్యూబ్ 7 క్యూబ్ 343, 8 స్క్వేర్ 64. సో ఇక యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి 4 + 3 7, 7 + 5 12, 6 + 4 10, 12, 13, 532 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ వాటి పొజిషన్ మీద ఫోకస్ పెట్టకుండా హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ వాల్యూని స్క్వేర్ చేస్తున్నాడు, రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ని క్యూబ్ చేస్తున్నాడు. సో వీటిలో హైయెస్ట్ వాల్యూ 6, సో 6ని స్క్వేర్ చేస్తే 36. సో నెక్స్ట్ రిమైనింగ్ 1 క్యూబ్ 1, 5 క్యూబ్ అంటే ఏంటి 125, యాడ్ చేస్తే ఎంత 6 + 6 12, 3, 4, 5, 6 162. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. డెఫినెట్లీ టైం పడుతుంది, మిస్సింగ్ నెంబర్స్ నేను ఇవి తీసుకురావడానికి రీజనే అది. రీజనింగ్ అంటే ఏవో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చే 24 క్వశ్చన్స్ తీసుకొచ్చారు అనుకోండి, అవి ఈజీ క్వశ్చన్స్ తీసుకొచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేసి మీకు 24 and 24 వచ్చినాయి అనేసి కమెంట్లో పెట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేయాల్సినంత అవసరం మనకు లేదు. ఎందుకు అంటే 24 and 24 వచ్చినాయి అన్నంత మాత్రాన దానికి నేనేం అవార్డు ఇవ్వట్లేను కదా. మనకి ఎండ్ ఆఫ్ ది డే జాబ్ అనేది రావాలి, మీరు జాబ్ కోసం కష్టపడుతున్నారు, సో దానికి తగ్గట్టు నేను న్యాయం చేయాలి కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వడము, ఇట్లా మీరు సాల్వ్ చేయగలిగితేనే జాబ్ అనేది వస్తుంది. జాబ్ వచ్చిందా లేదా చూస్తారు కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినావా లేదు అంటే CBT 1లో టైర్ 1లో క్వాలిఫై అయినావా అనేది ఎవరు చూడరు. ఎండ్ ఆఫ్ ది డే నీకు జాబ్ వచ్చిందా, శాలరీ వస్తుందా, సో దానికోసం ఈ మాత్రం కష్టపడక తప్పదు. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే క్లాసెస్ యాప్లో విన్నారో లేదు అంటే నెక్స్ట్ మనకి 16th రోజు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సో ఆఫ్లైన్లో వింటారో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు. అలా కాకుండా నాకు రీజనింగ్ వచ్చు అన్న భ్రమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మీరు ఇంకా ఏ లెవెల్లో ఉన్నారు, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేది తెలుస్తుంది. సో సిలాక్స్కి సంబంధించి సమ్ రింగ్స్ ఆర్ ఇయర్స్, సో రింగ్స్కి ఇయర్స్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అంటున్నాడు. నెక్స్ట్ సమ్ రింగ్స్ ఆర్ ఫింగర్స్, సో రింగ్ కి ఫింగర్ కి మధ్యలో కూడా సమ్ రిలేషన్ ఉంది అన్నాడు. ఆల్ ఇయర్స్ ఆర్ నోసెస్, సో ఇయర్ మొత్తం ఎలా ఉండాలంట నోసెస్ లోపల ఉండాలంట. సో ఇది మనకి ఏవైతే 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడో వాటి ప్రకారం ఫామ్ అయిన వెన్ డయాగ్రామ్. కమింగ్ టు కన్క్లూషన్స్, ఆల్ రింగ్స్ ఆర్ నోసెస్ అంటున్నాడు. సో రింగ్స్ మొత్తం నోస్ లోపల ఉందా, ఆల్ అంటే ఏంటి రింగ్స్ మొత్తం నోస్ లోపల ఉండాలి, బట్ రింగ్స్ ఇక్కడ ఉంది, నోస్ ఇక్కడ ఉంది, వాటి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది అంటే సమ్ రిలేషన్ ఉంది కానీ ఆల్ రిలేషన్ లేదు.
సో ఫస్ట్ వన్ రాంగ్. సమ్ ఫింగర్స్ ఆర్ ఇయర్స్ అంటున్నాడు. సో ఫింగర్స్ అనేది ఈ రీజియన్, ఇయర్స్ అనేది ఈ రీజియన్. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫింగర్స్ అండ్ ఇయర్స్, బట్ అక్కడ సమ్ రిలేషన్ ఉంది అన్నాడు. సో సెకండ్ కన్క్లూషన్ ఈస్ ఆల్సో రాంగ్. బోత్ ది కన్క్లూషన్స్ నాట్ ఫాలోస్. ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ అగైన్ సిలాక్స్ కి సంబంధించిన క్వశ్చన్. సమ్ పెన్సిల్స్ ఆర్ ల్యాంటర్న్స్. పెన్సిల్ కి ల్యాంటర్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అన్నాడు. ఆల్ ల్యాంటర్స్ ఆర్ రబ్బర్స్. సో ల్యాంటర్స్ మొత్తం ఎలా ఉండాలి, రబ్బర్స్ లోపల ఉండాలి. సమ్ క్యాండీస్ ఆర్ పెన్సిల్స్. సో పెన్సిల్ కి క్యాండీకి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అని ఇచ్చాడు. సో సమ్ క్యాండీస్ ఆర్ ల్యాంటర్స్ అంటున్నాడు. సో క్యాండీస్ అనేది ఈ రీజియన్, ల్యాంటర్స్ అనేది ఈ రీజియన్. క్లియర్ గా వాటి మధ్యలో రిలేషన్షిప్ ఏం ఫామ్ అవ్వట్లేదు. సో అక్కడ సమ్ రిలేషన్ ఉంది అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. కమింగ్ టు నెక్స్ట్ వన్, సమ్ రబ్బర్స్ ఆర్ క్యాండీస్. సో రబ్బర్స్ అనేది ఈ రీజియన్, అలానే క్యాండీస్ అనేది ఈ రీజియన్. ఎగ్జాక్ట్లీ వాటి మధ్యలో కూడా మనకి ఎలాంటి రిలేషన్షిప్ అనేది లేదు, బట్ అక్కడ సమ్ రిలేషన్ ఉంది అన్నాడు కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్. సో ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్ అంటే ఏంటి, పెన్సిల్స్ అన్ని రబ్బర్స్ లోపల ఉండాలి. మరి పెన్సిల్స్ ఇక్కడ ఉంది, రబ్బర్స్ అనేది ఇక్కడ ఉంది. పెన్సిల్స్ మొత్తం రబ్బర్స్ లోపల ఉందా? పెన్సిల్స్ కి రబ్బర్స్ కి సమ్ రిలేషన్, ఇంటర్సెక్షన్ ఉంది, బట్ పెన్సిల్స్ మొత్తం రబ్బర్స్ లోపల లేదు కాబట్టి థర్డ్ కన్క్లూషన్ ఈస్ ఆల్సో రాంగ్. ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్ ది కన్క్లూషన్స్ నాట్ ఫాలోస్. ఆప్షన్ సి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, దెర్ ఆర్ 7 members ఇన్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో 7 సభ్యులు ఉన్నారంట. డి ఈస్ ద మదర్ ఆఫ్ ఎఫ్. సో డి వచ్చేసి ఎఫ్ యొక్క తల్లి. డి ఈస్ ద మదర్ ఆఫ్ ఎఫ్. డి ఈస్ ఫాదర్స్ మదర్. సో డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ డి అనే వ్యక్తి జి యొక్క ఫాదర్ యొక్క మదర్ అంట, తండ్రి యొక్క తల్లి. డి వచ్చేసి జి యొక్క తండ్రి యొక్క తల్లి. జి ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ అండ్ సి. సో జి అనే వ్యక్తి ఏకి మరియు సికి ఇద్దరికి సోదరుడంట. ఎఫ్ ఇస్ ది ఓన్లీ సన్ ఆఫ్ ఈ. ఒక్కగానొక్క కొడుకు. ఒక్కగానొక్క కొడుకు అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎఫ్ ఈస్ ఓన్లీ సన్ ఆఫ్ ఈ అంటే ఎఫ్ వచ్చేసి ఒక్కడే కొడుకు, మరి కూతుర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓన్లీ చైల్డ్ అంటే మాత్రమే ఒక కొడుకో కూతురో ఎవరైనా ఒకరు అయి ఉన్నట్టు. బట్ ఓన్లీ సన్ అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను, ఐ హ్యావ్ ఓన్లీ సన్ అంటే నాకు కొడుకు మాత్రం ఒక్కరే ఉన్నారు, కూతుర్లు ఎంతమంది అయినా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఐ హ్యావ్ ఓన్లీ 1 daughter. ఓన్లీ 1 daughter అంటే ఏంటి, కూతురు మాత్రం ఒక్కతే ఉంది, బట్ కొడుకులు ఎంతమంది అయినా ఉండొచ్చు అనేసి మీనింగ్. సో ఎఫ్ ఈస్ ది ఓన్లీ సన్ ఆఫ్ ఈ. హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు సి అంటున్నాడు. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ని మనం ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇస్తాము. అయితే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు నేను ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పాను. అంటే నేను ఫీమేల్ అంటే దేంతో డినోట్ చేస్తా, మేల్ అంటే దేంతో డినోట్ చేస్తా, అలాంటి సింబల్స్ అనేవి మెన్షన్ చేశాను యాప్లో. సో ఎఫ్ డి ఈజ్ మదర్ ఆఫ్ ఎఫ్. సో డి వచ్చేసి ఎఫ్ కి మదర్ అంటే ఎఫ్ పైన జనరేషన్. సో డి మదర్ కాబట్టి డాట్తో రిప్రజెంట్ చేస్తున్నా, ఫీమేల్ కాబట్టి. నెక్స్ట్ డి ఈజ్ జీస్ ఫాదర్స్ మదర్. సో డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఎవరంట అంటే జీ యొక్క తండ్రి యొక్క తల్లి. తండ్రి యొక్క తల్లి అంటే ఏంటి, ఇంగ్లీష్లో చూస్తే పెటర్నల్ గ్రాండ్ మదర్. ఎవరు, డి వచ్చేసి జీకి తండ్రి యొక్క తల్లి. సో అయితే జీని మనం ఇంకా ప్లేస్ చేయలేదు, డీని ప్లేస్ చేసాం కానీ జీని ఎక్కడ ప్లేస్ చేయాలనేది తెలీదు. అంటే జీ ఏమవ్వాలి, గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. జీ వచ్చేసి మనవడు లేదంటే మనవరాలు అవ్వాలి. జీ జెండర్ తెలిస్తే, ఇఫ్ ఇన్ కేస్ మేల్ అయితే మనవడు అవుతాడు, ఇఫ్ ఇన్ కేస్ ఫీమేల్ అయితే మనవరాలు అవుతుంది. అంటే నెక్స్ట్ పొజిషన్ మనవడు లేదా మనవరాలు అంటే ఏ జనరేషన్ వస్తారు, ఈ జనరేషన్. డి కింద ఈ జనరేషన్ వచ్చేసి వాళ్ళ కూతుర్లు కొడుకులు వస్తారు. దాని తర్వాత జనరేషన్ వచ్చేసి మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు. బట్ అక్కడ ఈ ఎఫ్కి రిలేషన్ అవుతారా లేదా, ఎలాంటి రిలేషన్ అవుతారో అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ పాయింట్ని కాసేపు పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏం ఇచ్చాడు, జీ ఈజ్ బ్రదర్ అంటే జీ వచ్చేసి మేల్. అంటే జీ అనే పర్సన్ డీకి ఏమవ్వాలి, గ్రాండ్ సన్ మనవడు అవుతాడు. జీ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ అండ్ సి. సో జీ వచ్చేసి ఏకి సికి బ్రదర్ అంట. సో సిబ్లింగ్స్ రిలేషన్ నేను ఎప్పుడు ఇలా డినోట్ చేస్తానని చెప్పాను. సో జీ వచ్చేసి బ్రదర్, ఇది ఒక పాయింట్ ఇచ్చాడు. ఎఫ్ ఈస్ ది ఓన్లీ సన్ ఆఫ్ ఈ. ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది, ఎఫ్ అనే వ్యక్తి ఈకి ఒక్కగానొక్క కొడుకు. అంటే ఈ ఏమవ్వాలి చూడండి, ఎఫ్కి డి మదర్ అయితే ఈ ఏమవుతారు, ఫాదర్ అవుతారా, ఈ ఫాదర్ అవుతారు. ఎఫ్ వచ్చేసి ఒక్కగానొక్క కొడుకు. ఒక్కగానొక్క కొడుకు అంటే కూతుర్లో ఎంతమంది అయినా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకు తెలీదు. ఇప్పుడు జీ గురించి చూస్తే జీకి డి ఏమవుతుంది, ఫాదర్ వాళ్ళ మదరా. అంటే ఇప్పుడు ఈ ఎఫ్ అనే అతను ఏమవ్వాలి, ఫాదరా.
సో జీ అనే జెండర్ ఎక్కడ, జీ అనే పర్సన్ ఎక్కడ రావాలి, ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్ కింద రావాలి. సో జీ యొక్క ఫాదర్ యొక్క మదర్ డి అది మెన్షన్ చేశాడు. నెక్స్ట్ జీ ఏసీకి రిలేషన్షిప్ ఏంటి అంటే వాళ్ళ సిబ్లింగ్స్ అని మెన్షన్ చేశాడు. ఏసీ జెండర్ ఇవ్వలేదు. సో హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు సి అంటున్నాడు. సి ఇక్కడ ఉన్నారు, ఈ ఇక్కడ ఉన్నారు, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్. పైనకి వెళ్తే ఏమవుతారు, గ్రాండ్ పేరెంట్స్ అవుతారు. మరి గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఇచ్చాడు, మదర్ వాళ్ళ ఫాదరా, ఫాదర్ వాళ్ళ మదరా, అలా కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే సి వాళ్ళ ఫాదర్. సో ఫాదర్స్ ఫాదర్, ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సో బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించి ఇది ఇంకొక మోడల్. పి ప్లస్ క్యూ ఇచ్చాడు. పి ఇస్ డాటర్ ఆఫ్ క్యూ. పి ఇంటూ క్యూ అంటే ఏంటి, పి ఇస్ సన్ ఆఫ్ క్యూ. పి మైనస్ క్యూ అంటే ఏంటి, పి ఇస్ వైఫ్ ఆఫ్ క్యూ. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఫర్ ది గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. సో బి ఇస్ సన్ ఆఫ్ డి అన్నాడు. సో బి ఇక్కడ ఉన్నారు, డి ఇక్కడ ఉన్నారు. వీటికి చాలా మంది ఏంటి అంటే ట్రీ డయాగ్రామ్ వేస్తూ ఉంటారు. బట్ నేను ట్రీ డయాగ్రామ్ అవసరం లేదని చెప్పాను. ఏంటి, ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అంటే ఏం చేయాలి, రైట్ నుండి లెఫ్ట్కి. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో అడగడం లెఫ్ట్ నుండి రైట్కి అడిగినా సరే మనం రైట్ నుండి లెఫ్ట్కి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో బి ఈజ్ సన్ ఆఫ్ డి. సో డి నుండి బి రిలేషన్ చూస్తే మల్టిప్లికేషన్ అంటే ఏంటి, సన్, ఇదేమవుతుంది సన్ అవుతుంది. మైనస్ అంటే ఏంటి, వైఫ్, అంటే డి యొక్క కొడుకు యొక్క భార్య. కొడుకు యొక్క భార్య అంటే ఏమవ్వాలి, బి కోడలు అవ్వాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, బి సన్ అని ఇచ్చాడు. సో ఇది రాంగ్. నెక్స్ట్, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ డి సన్ అంటున్నాడు. డి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో డి కొడుక్కి ఏ వచ్చేసి డాటర్ అంట. లెట్స్ సి, అంటే ఇప్పుడు డి నుండి ఏ వరకు రిలేషన్షిప్ అనేది చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, సన్. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి, వైఫ్. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంటి, డాటర్. సో డి యొక్క కొడుకు ఎవరు, సి. అంటే ఇప్పుడు రిలేషన్ డి నుండి ఏ కనలే, డి యొక్క కొడుకు అంటే సి నుండి ఏకి రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. డి కొడుకు సి. మరి సి నుండి ఏకి రిలేషన్షిప్ ఏంటి అంటే సి వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్, అంటే సి యొక్క భార్య యొక్క కూతురు. సో అదేనా ఇచ్చింది. ఏ ఏమవుతున్నారు, సి వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్. సో డి సన్. సో డి సన్ అంటే ఎవరు, సి. సో సికి ఏ ఏమవుతున్నారు, డాటర్ ఆఫ్ బి సన్. సో ఎగ్జాక్ట్లీ అదే మెన్షన్ చేశాడు. చూడండి, డి యొక్క కొడుకు అంటే సి, సి వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ అంటే ఏమవుతుంది, డాటరే కదా అవుతుంది. సో ఏ ఇస్ డాటర్ ఆఫ్ డి సన్. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో ఏ అనే వ్యక్తి డి యొక్క కొడుకుకి కూతురు అవుతున్నారు. డి యొక్క కొడుకు ఎవరు, సి. సి యొక్క భార్య యొక్క కూతురు అంటే ఎవరు, కూతురే కదా. సో ఏ ఏమవుతున్నారు, ఏ అనే వ్యక్తి డి యొక్క కొడుకుకి కూతురు. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సో వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. బ్యాడ్మింటన్ బాల్ స్పోర్ట్. సో బ్యాడ్మింటన్ బాల్ కి స్పోర్ట్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అంటున్నాడు. ఫస్ట్ బ్యాడ్మింటన్ కి బాల్ కి ఎలాంటి సంబంధం లేదు. బ్యాడ్మింటన్ అనేది ఏంటి, ఇది ఒక స్పోర్ట్. బాల్ అనేది ఏంటి, అది ఒక ఆబ్జెక్ట్, రైట్. మరి బ్యాడ్మింటన్ కి స్పోర్ట్ కి రిలేషన్షిప్ ఏంటి అంటే బ్యాడ్మింటన్ అనేది ఏంటి, ఇట్స్ అ స్పోర్ట్ అండ్ బాల్ ఈస్ డిఫరెంట్. బాల్ అనేది ఏంటి, ఒక ఆబ్జెక్ట్. సో బాల్ ఈస్ డిఫరెంట్ అకార్డింగ్ టు దట్. సో ఇక్కడ ఆప్షన్స్ మెన్షన్ చేస్తున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో ఇది ఏమవుతుంది, ఇది బ్యాడ్మింటన్ అవుతే బ్యాడ్మింటన్ కమ్స్ అండర్ స్పోర్ట్. సో బాల్ ఈస్ డిఫరెంట్. కమింగ్ టు నెక్స్ట్ వన్, సేమ్ వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. అయితే వెన్ డయాగ్రామ్స్ లో ఇదేంటి అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ 3 గ్రూప్ డేటా ఇచ్చాడు, దాని నుండి ఒక ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయమంటున్నాడు. సో ఒకసారి చూస్తే, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ పార్టీ 18 పీపుల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. 18 మంది ఇంగ్లీష్ మాట్లాడగలరు, 20 మంది హిందీ మాట్లాడగలరు, 10 మంది బెంగాలీ మాట్లాడగలరంట. 11 మంది 11 పీపుల్ ఇన్ ద గ్రూప్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో 11 మంది ఇంగ్లీష్ హిందీ 2 మాట్లాడతారంట. 6 మంది బెంగాలీ హిందీ మాట్లాడతారంట. 7 మంది బెంగాలీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంట. 5 మంది 3 లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారంట. చెప్పామా? ఎస్, అఫ్ కోర్స్ ఈ మోడల్ చెప్పుకున్నాం. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను ఒక్కసారి నెక్స్ట్ పేజ్లో రాస్తాను, లెంతీగా ఉంది కాబట్టి. సో ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడుతున్నారు అంటే 18. నెక్స్ట్ హిందీ, బెంగాలీ ఇచ్చాడు. ఈ 3 లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నాడు. 3 గ్రూప్ డేటా అంటే ఏంటి, ఇక్కడ 3 లాంగ్వేజెస్ గురించి మాట్లాడాడు. 18 మెంబర్స్ ఇంగ్లీష్, 20 మెంబర్స్ హిందీ, అలానే 10 మెంబర్స్ బెంగాలీ.
నెక్స్ట్ ఇంగ్లీష్ హిందీ వచ్చేసి 11. ఇంగ్లీష్ హిందీ రెండు మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే 11. నెక్స్ట్ బెంగాలీ హిందీ మాట్లాడే వాళ్ళు 6 ఉన్నారంట. నెక్స్ట్ బెంగాలీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 7 ఉన్నారంట. నెక్స్ట్ ఇంగ్లీష్ హిందీ బెంగాలీ ఈ 3 లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళు గురించి ఇచ్చాడు, 5 ఉన్నారు అని ఇచ్చాడు. సో వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? 3 గ్రూప్డ్ అంటే ఇదేనా? ఒకటి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, ఒకటి హిందీ మాట్లాడే వాళ్ళు, ఒకటి బెంగాలీ. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ ఇన్ఫర్మేషన్ రాస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్, అట్మోస్ట్ అంటే ఏంటి, అట్లీస్ట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనేది యాప్లో మెన్షన్ చేశాము. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైనా సరే 2 గ్రూప్డ్ డేటా ఇచ్చాడు అంటే 2 మాట్లాడే వాళ్ళ గురించి రాస్తాం. ఫస్ట్ 3 గ్రూప్డ్ ఇచ్చాడు అంటే 3 మాట్లాడే వాళ్ళ గురించి రాస్తాం. సో 3 మాట్లాడే వాళ్ళు ఏంటి? ఈ రీజియన్ అయినా. నెక్స్ట్ 2 మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ హిందీ 2 మాట్లాడే వాళ్ళు ఎంతమంది అని ఇచ్చాడు? 11. ఇంగ్లీష్ హిందీ మాట్లాడే వాళ్ళు అంటే ఈ రీజియన్ 11 అయితే ఆల్రెడీ ఇక్కడ 5 రాసా, రిమైనింగ్ ఏంటి? ఇది 6 అంటే ఈ 6 ఏమవుతుంది? ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ, కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడే వాళ్ళు 6 అనేసి. నెక్స్ట్ హిందీ బెంగాలీ మాట్లాడే వాళ్ళు 6 మెంబర్స్ అన్నారు. సో ఈ రీజియన్ హిందీ బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ 5 రాసాము అంటే ఈ 1 అనేది ఏమవుతుంది? ఓన్లీ హిందీ బెంగాలీ మాట్లాడే వాళ్ళు. నెక్స్ట్ బెంగాలీ ఇంగ్లీష్, సో బెంగాలీ ఇంగ్లీష్ వచ్చేసి ఈ రీజియన్. సో ఈ రీజియన్ మొత్తం ఎంతమంది అంట? 7 అంట. ఆల్రెడీ 5 రాసామంటే ఇంకా రిమైనింగ్ 2నేనా? ఈ 2 మెంబర్స్ ఏమవుతారు? ఓన్లీ ఇంగ్లీష్ బెంగాలీ మాట్లాడే వాళ్ళు అవుతారు. ఇంకా నెక్స్ట్ ఏంటి? 1 గ్రూప్ డేటా రాస్తాం. ఇంగ్లీష్ అంటే ఈ రీజియనా? ఇది మొత్తం ఎంతమంది? 18 మంది. 18లో ఆల్రెడీ 6 + 5 11, 11 + 2 ఎంత? 13 అయిపోయింది. మరి రిమైనింగ్ 5 మెంబర్స్ ఏమవుతారు? వీళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు. నెక్స్ట్ హిందీ వచ్చేసి ఈ రీజియన్ మొత్తం హిందీ, వీళ్ళు 20 మెంబర్స్ అన్నారు. సో ఈ 20లో ఆల్రెడీ ఏం రాసాం? 6 + 5 11, 11 + 1 12. సో 12 మెంబర్స్ పోతే రిమైనింగ్ 8 ఏమవుతున్నారు? ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు. నెక్స్ట్ బెంగాలీ మాట్లాడే వాళ్ళు 10 మెంబర్స్ అని ఇచ్చాడు. దాంట్లో ఈ రీజియన్ మొత్తం బెంగాలీ మాట్లాడే వాళ్ళు 5 + 2 7, 7 + 1 8 మెంబర్స్ పోతే రిమైనింగ్ 2 మెంబర్స్ ఏంటి? ఓన్లీ బెంగాలీ మాట్లాడే వాళ్ళు. సో ఇది మనకు వచ్చిన డేటా. ఇక్కడ నుండి క్వశ్చన్ ఏం అడిగాడో చూస్తే, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్ అంటున్నాడు. ఆ గ్రూప్ మొత్తంలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. సో ఏం చేస్తాం? ఇవన్నీ యాడ్ చేయడమేనా? 5 6 8 2 5 1 2. సో యాడ్ చేస్తే ఏంటి? 5 + 5 10, 8 + 2 10 20, 6 + 2 8 + 1 9. సో 20 + 9 29 members. So option A is the answer. Next one, if it was Friday on 20th February 2004. if అంటున్నాడు. ఒక పాయింట్ చూడండి, ఒకవేళ. సో ఇక్కడ మనకి తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఒకవేళ అనేసి. సో చాలా మంది ఏంటి అంటే ఇంతకుముందు మనం ఎప్పుడైతే సెషన్స్ చెప్పామో యూట్యూబ్లో, అప్పుడు ఏంటి దాన్ని గూగుల్ చేసిండ్రు. 20th February 2004 ఫ్రైడే కాదు కదా మేడం, మీరు ఫ్రైడే అంటున్నారు అంటే అక్కడ అనుకోండి అన్నాడు. ఇఫ్ అంటే అనుకోండి, ఒకవేళ 20th February 2004 అనేది ఫ్రైడే అయితే 20th March 2016 ఏ రోజు అవుతుంది అన్నాడు. కంపారిజన్ మోడల్ క్వశ్చన్. ఈ కంపారిజన్ మోడల్కి సంబంధించి మంత్ సేమ్ ఇచ్చినప్పుడు, ఇయర్ సేమ్ ఇచ్చినప్పుడు, మంత్ సేమ్ ఇవ్వనప్పుడు, ఇయర్ సేమ్ ఇవ్వనప్పుడు, డేట్ సేమ్ ఇచ్చినప్పుడు, డేట్ సేమ్ ఇవ్వనప్పుడు, ఈ మోడల్స్ అన్నీ కూడా మనం యాప్లో డిస్కస్ చేసాం. అయితే అది ఒక్క క్వశ్చన్ చేసినంత మాత్రాన ఆన్సర్ రావడం అనేది కాదు. అరౌండ్ మనం 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే మనకు ఆ కాన్సెప్ట్ అనేది అయిపోతుంది. సో ఆల్రెడీ ఎవరైతే వీడియోస్ చూసి వచ్చారని అనుకుంటున్నాను యాప్లో, సో విన్న తర్వాత ఇది ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఏమిచ్చాడు ఇక్కడ మనకి? 20th February 2004, ఫిబ్రవరి 20, 2004 అనేది శుక్రవారం అంట. ఏమడిగాడు? 20th March 2016 ఏ రోజు అన్నాడు. సో ఇక్కడ మనకి డేట్ సేమ్ ఉంది కానీ మంత్ ఇయర్ సేమ్ లేదు. సో అందుకని నేను ఫస్ట్ మంత్ని ఈక్వేట్ చేస్తున్నా. సో ఇక్కడ 20th Feb 2004 ఇచ్చాడు కదా, నేను 20th March 2004 ఏ రోజు వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. అప్పుడు ఏంటి, ఇక్కడ డేట్ మంత్ ఈక్వల్ అయిపోతే ఇయర్ గ్యాప్ ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి చెక్ చేస్తే 20th Feb 2004 అనేది ఫ్రైడే అయితే 20th March ఏ రోజు అవుతుంది అంటే ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు.
సో ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు, ఫిబ్రవరిలో 20th వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి ఫిబ్రవరిలో రిమైనింగ్ డేస్ ఎన్ని? 9. ఎందుకు అంటే 2004 అనేది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి. దాంట్లో 20th ఫిబ్రవరి వరకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు అంటే మిగిలిన రోజులు ఎన్ని? 9. నెక్స్ట్ మార్చ్లో ఎప్పటి వరకు అంటున్నాడు? 20 తారీఖు వరకు. సో మార్చ్లో 20 తారీఖు వరకు అడిగాడు. సో 20 + 9 29/7. ఎందుకు అంటే వీక్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 7 కాబట్టి. సో 7 4s 28. సో ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి మనకి? 1. అంటే ఇప్పుడు ఫ్రైడేకి 1 డే యాడ్ చేస్తే మనకు వచ్చే డే ఏంటి? సాటర్డే. సో ఈ సాటర్డే ఏంటి అంటే 20th మార్చ్ 2004 అనేది సాటర్డే. మరి ఇప్పుడు అడిగింది ఏంటి? 20th మార్చ్. ఇది అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ని మైండ్లో నుండి తీసేయండి. ఇక్కడ డేట్ మంత్ ఈక్వల్ అయిపోయినాయి. సో ఇయర్ మీద ఫోకస్ పెడితే ఇయర్ గ్యాప్ ఎంత? 12. నెక్స్ట్ లీప్ డేస్ ఏమైనా ఉన్నాయా? నాట్ లీప్ ఇయర్స్, లీప్ డే. లీప్ డే అంటే ఏంటి? 29th ఫిబ్రవరి. మరి 2004 లీప్ ఇయరే, కానీ 29th ఫిబ్రవరి ఉంటుందా? ఈ డే నుండి ఈ డేకి రావాలి అంటే 29th ఫిబ్రవరి 2004 వస్తుందా? రాదు. అది దాటినాకనే 20th మార్చ్ వచ్చింది కదా. సో అందుకని ఇప్పుడు మనకు వచ్చే /7, సో ఇది +1. మనకు వచ్చే లీప్ ఇయర్స్ ఏంటి? లీప్ డేస్ ఏంటి అంటే ఒకటి 2008, ఇంకొకటి 2012, నెక్స్ట్ 2016 కూడా వస్తుంది. లీప్ డే ఏంటి? 29th ఫిబ్రవరి 2016. సో ఫిబ్రవరి క్రాస్ అయినాకనే మార్చ్ రావాలి కాబట్టి 2016. అంటే ఎన్ని డేస్ యాడ్ చేస్తున్నాం? 3 డేస్. సో ఓవరాల్గా ఎన్ని డేస్ యాడ్ చేస్తున్నాం? 15. సో 15/7 రిమైండర్, 7 2s 14, రిమైండర్ 1. అంటే సాటర్డేకి 1 డే యాడ్ చేస్తే ఏమొస్తుంది? సండే ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ని ఓవరాల్గా ఇక్కడ 1 2 3 4 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 5 స్టేట్మెంట్స్ కలిపి సింగిల్ స్టేట్మెంట్గా రాయడానికి వస్తుందా రావట్లేదా అనేది వెరిఫై చేస్తాం. సో చూస్తే ఏ నుండి బి ఇక్కడ ఎండ్ అయింది, బి ఇక్కడ స్టార్ట్ అయింది, సి ఇక్కడ ఎండ్ అయింది, సి ఇక్కడ స్టార్ట్ అయింది, డి ఇక్కడ ఎండ్ అయింది, డి ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ ఇక్కడ ఎండ్ అయింది, ఈ స్టార్ట్ అయింది. అంటే ఒకటి స్టార్ట్ అయ్యి ఒకటి ఎండ్ అయింది, అదే లెటర్ స్టార్ట్ అయ్యి అదే లెటర్ ఎండ్ అయింది అంటే వాటిని కంబైన్ చేయొచ్చు. ఎట్లా చేస్తున్నాం చూడండి. ఏ గ్రేటర్ దాన్ బి, మరి బి నుండి బి లెస్ దాన్ సి ఇచ్చాడు. నెక్స్ట్ సి నుండి స్టేట్మెంట్ ఇక్కడ ఉంది, సి గ్రేటర్ దాన్ డి, డి నుండి ఈక్వల్స్ టు ఈ నుండి ఎఫ్. సో మనకి 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అన్ని స్టేట్మెంట్స్ని కలిపి ప్రతిసారి రాదు, కొన్నిసార్లు సింగిల్ స్టేట్మెంట్ కింద రాయడానికి వస్తుంది, కొన్నిసార్లు రాదు అనేది డిస్కస్ చేసాం. ఎలా తెలుస్తుంది అనేది, ఏకి ఈకి మధ్యలో రిలేషన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉందా? నో రిలేషన్షిప్ క్యాన్ బి ఫార్మ్. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ అవుతుంది అన్నాడు, కాదు. నెక్స్ట్ సి నుండి ఈకి, సో సి నుండి ఈకి మధ్యలో రెండింటి మధ్యలో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టులో ప్రిఫరెన్స్, యాక్చువల్గా కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. నేను ఇక్కడ వాల్యూస్ మెన్షన్ చేసి కూడా యాప్లో డిస్కస్ చేశాను. ఒకసారి వాల్యూస్ మెన్షన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అనేసి. ఇంకొకటి ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇది మన ప్రిఫరెన్స్ లిస్ట్. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టులో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాము అంటే గ్రేటర్ దాన్కి. సో సి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, ఎగ్జాక్ట్లీ అదే ఇచ్చాడు. సో అందుకని ఓన్లీ కన్క్లూషన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో రీసెంట్ టైమ్స్లో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుండి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. విచ్ లెటర్ విల్ బి 15th టు ది రైట్ ఆఫ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇంగ్లీష్ అక్షరమాలలో ఎడమ చివరి నుండి 15వ అక్షరానికి కుడివైపున గల 15వ అక్షరం ఏంటి? సో ఇలా అడిగినప్పుడు నేను ఫస్ట్ షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా డిస్కస్ చేయను. నార్మల్గా ఫార్మేట్ ఏంటి అనేది డిస్కస్ చేశాకే షార్ట్ కట్స్కి వెళ్తూ ఉంటాను. మీరు చూసే ఉంటారు యాప్లో. అసలు ఆ వాల్యూస్ ఎట్లా చెక్ చేస్తాం, ఎట్లా వచ్చినాయి అనేది కూడా నేను డిస్కస్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు షార్ట్ కటే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? రైట్ లెఫ్ట్ సేమ్ సైడ్స్ ఇచ్చాడు అంటే ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే సేమ్ డైరెక్షన్స్ ఇచ్చాడు, రైట్ లెఫ్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే ఆపోజిట్ డైరెక్షన్స్ ఇస్తే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. మరి ఒకసారి చూస్తే ఇది 15th రైట్ ఇచ్చాడు, 15th రైట్ ఇచ్చాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? 15th లెఫ్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అనేది చూడాలి. 15th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్, తెలుగులో చూస్తే నుండి, ఎడమ చివర నుండి. సో ఏ చివరి నుండి అన్నాడు? ఎడమ చివరి నుండి.
ఫ్రమ్ అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అనేది రాసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకు అంటే ఎప్పుడైనా యాడ్ చేయాల్సి వస్తే 2 యాడ్ చేస్తాం ఓకే, బట్ సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రమ్ నుండి 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఆ నుండి అనే దగ్గర ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సబ్ట్రాక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రమ్ నుండి 2ని సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఎంత? 15 + 15 30th. మరి ఏ డైరెక్షన్ తీసుకోవాలి అంటే చెప్పాం కదా, ఫ్రమ్ నుండి దగ్గర ఏ డైరెక్షన్ ఉంటే అదే డైరెక్షన్ తీసుకుంటాం. సో 30th లెఫ్ట్. సో లెఫ్ట్ నుండి ఎడమ చివరి నుండి 30 అక్షరం. అదేంటి మనకు ఉండే అక్షరాలే 26, మరి 30 ఎట్లు వచ్చినాయి అంటే ఎప్పుడైనా 26 కన్నా ఎక్కువ వాల్యూ వచ్చినప్పుడు ఆ వాల్యూ నుండి 26ని సబ్ట్రాక్ట్ చేస్తామా. సో 30 వచ్చింది, 30 నుండి 26 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 4th లెఫ్ట్. అంటే ఎడమ చివరి నుండి 4వ అక్షరం ఏంటి అంటే డి. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ పజిల్స్. సో పజిల్స్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి బేసిక్ లెవెల్లోనే మెన్షన్ చేశాను. సో ఒకసారి చూస్తే 6 persons L, M, N, O, P and Q have cooking classes in different months. సో మొత్తం 6 వ్యక్తులు ఉన్నారంట, వాళ్ళకి ఒక సంవత్సరంలో వేర్వేరు నెలలలో వంట పాఠాలు చెప్తున్నారంట. సో ఆ మంత్స్ ఏంటి అంటే ఫెబ్, మార్చ్, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ డిసెంబర్. సో ఈ 6 monthsలో చెప్తున్నారు. P has the class immediately before Q. సో P అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని క్లాస్ ఎప్పుడు ఉంటుంది అంటే Qకి ముందు మంత్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ Pకి క్లాస్ వచ్చేసి ఫెబ్లో ఉంది అంటే Q క్లాస్ మార్చ్లో ఉండాలి. అంటే P క్లాస్ డెఫినెట్గా Qకి ముందు, ఇమ్మీడియట్లీ అంటే ఇమ్మీడియట్గా ముందు ఉండాలి. Pకి క్లాస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫెబ్లో ఉంది, అప్పుడు Q క్లాస్ ఎలా ఉండాలి? మార్చ్లో ఉండాలి. అలా ఓన్లీ M హ్యాస్ అ క్లాస్ బిఫోర్ O. కేవలం ఓకి ముందు కేవలం ఎంకి మాత్రమే క్లాస్ ఉందంట. ఓకి ముందు కేవలం ఎంకి మాత్రమే క్లాస్ ఉంది. నెక్స్ట్ ఎల్ హ్యాస్ అ క్లాస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎన్. ఎల్కి క్లాస్ వచ్చేసి ఎన్ తర్వాత, ఇమ్మీడియట్గా ఎల్ తర్వాత ఉంది. అండ్ అంటే ఎవరు? ఎల్ క్లాస్ క్యూకి ముందుంది, అలానే ఎన్ తర్వాత ఇమ్మీడియట్గా ఉంది అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, పజిల్స్కి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు డేటా మొత్తం గ్యాదర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? మంత్స్ ఇచ్చాడు కదా, ఆ మంత్స్ రాద్దాం. సో ఫెబ్, మార్చ్, నెక్స్ట్ జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్. సో ఇవి మనకి ఇచ్చిన మంత్స్. దాంట్లో ఏమేం స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏ స్టేట్మెంట్స్ క్లియర్గా ఉన్నాయి అనే పాయింట్స్ మీద ఫోకస్ పెడితే P has a class immediately before Q. సో Q క్లాస్కి ఎప్పుడైతే ఏ మంత్లో వెళ్తారో తనకి ఇమ్మీడియట్గా ముందు మంత్లో P అనే అతను క్లాస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ Q వచ్చేసి జూన్లో వెళ్ళాడు అనుకోండి, P ముందు మంత్ మార్చ్లో వెళ్ళాలి. Q వచ్చేసి సెప్టెంబర్లో వెళ్తే P వచ్చేసి ఆగస్ట్లో అట్లా వెళ్ళాలి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఓన్లీ M హ్యాస్ ఎ క్లాస్ బిఫోర్ O. సో ఇక్కడ చూస్తే ఇది మనకి మెయిన్ పాయింట్. Mకి మాత్రమే ఓకి ముందు పాఠం ఉంటుంది అంట. ఎంకి మాత్రమే ఓకి ముందు క్లాస్ ఉంటుంది అంటే ఎంకి మాత్రమే ఓకి ముందు క్లాస్ ఉంది అంటే ఓ తర్వాత మిగతా వాళ్ళందరికీ క్లాస్ ఉన్నట్ట. అసలు ఎంని ఓని ఎక్కడ మెన్షన్ చేయాలి? ఓన్లీ అనే వర్డ్ చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పాను. దీని నుండే మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఓన్లీ ఎం హ్యాస్ అ క్లాస్ బిఫోర్ ఓ. ఓకి ముందు ఎంకి మాత్రమే క్లాస్ ఉంది అంటే ఓ తర్వాత మిగతా వాళ్ళందరికీ క్లాస్ ఉందా? మొత్తం 6లో ఓకి ముందు ఒకరికి క్లాస్ ఉంది అంటే ఓ తర్వాత 4కి క్లాస్ ఉన్నట్ట. అంటే ఇప్పుడు ఓని ఎక్కడ మెన్షన్ చేయాలి? ఇక్కడ. ఎంని ఎక్కడ మెన్షన్ చేయాలి? ఇక్కడ. అంటే ఓకి ముందు కేవలం ఎంకి మాత్రమే క్లాస్ ఉండాలి అంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఓ తర్వాత క్లాస్ ఉండాలి. ఆ ఓన్లీ అనే వర్డ్ వచ్చినప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ లాస్ట్ 2నో ఫస్ట్ 2నో వస్తాయి. అక్కడ ఎలా ఇచ్చాడో దాన్ని చదివి పెట్టాలి. నెక్స్ట్ ఎల్ హ్యాస్ అ క్లాస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎన్. ఎన్ తర్వాత ఎల్కి ఇమ్మీడియట్గా క్లాస్ ఉందంట. అండ్ బిఫోర్ క్యూ, ఎల్కి క్యూ కన్నా ముందే, క్యూకి ఇమ్మీడియట్గా ముందనలే, క్యూ కన్నా ముందుంది అన్నాడు. బట్ ఎన్ఎల్లు మాత్రం పక్క పక్కనే ఉండాలి, పీక్యూలు పక్క పక్కనే ఉండాలి. అలానే క్యూకి ముందు ఎప్పుడో ఎల్కి క్లాస్ ఉండాలి. మరి ఎక్కడ ప్లేస్ చేస్తాం చూడండి. పీక్యూలు పక్కనే ఉండాలి, ఎన్ఎల్లు పక్కనే ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పీక్యూ ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, చేయడానికి వస్తుందా? రాదు. ఎందుకంటే క్యూ కన్నా ముందు ఎల్ ఉండాలి, ఎల్ కన్నా ముందు ఎన్ ఉండాలి. అంటే క్యూ కన్నా ముందు ఎవరెవరు ఉండాలి చూడండి. ఇక్కడ క్యూ కన్నా ముందు ఎల్ ఉండాలి, ఎల్కి ముందు ఎన్ ఉండాలి, ఇక్కడ క్యూ కన్నా ముందు పి ఉండాలి.
అంటే క్యూకి ముందు ఎల్ఎన్పి అనే ముగ్గురు ఉండాలి అంటే ఇక క్యూ పొజిషన్ ఏంటి, ఎగ్జాక్ట్లీ లాస్ట్. సో క్యూకి ఎగ్జాక్ట్లీ ముందు పి ఉండాలి. నెక్స్ట్ ఎన్ఎల్ ఒకరి తర్వాత ఒకరు ఇలా మెన్షన్ చేయాలి. ఇదేనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇక ఏది కరెక్ట్ అని అడిగాడు. ఎల్ క్లాస్ వచ్చేసి జూన్ అంటున్నాడు, కాదు. పి క్లాస్ వచ్చేసి సెప్టెంబర్ అంటున్నాడు. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్. సో సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. 7 people ABCDEFGHKR సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సి ఇవ్వలేదు అక్కడ. ఫేసింగ్ నార్త్. సో వాళ్ళు ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారంట. ఈ సిట్టింగ్ ఎట్ అన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది లైన్. సో ఈ అనే వ్యక్తి ఏదో ఒక చివరిలో ఉన్నారంట. అయితే అది ఎడమ చివర కావచ్చు, లేదు అంటే కుడి చివర కావచ్చు. నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. సో బి అనే వ్యక్తి ఈకి సమీప పొరుగువాడు, అంటే ఈ పక్కనే ఉన్నాడు బి వచ్చేసి. నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి ఈకి మధ్యలో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారంట. ఏ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. సో ఏ అనే వ్యక్తి జీ అనే వ్యక్తికి రెండవ కుడివైపున ఉన్నాడు. హెచ్ ఈజ్ నీదర్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ నార్ బి. సో హెచ్ అనే పర్సన్ ఏ పక్కన కానీ బి పక్కన కానీ కూర్చోవట్లేడు. కే సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. సో కే వచ్చేసి డికి కుడివైపున కూర్చొని ఉన్నారంట. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ టు ది రైట్ ఆఫ్ కే. కేకి కుడివైపున ఎంతమంది ఉన్నారో అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ క్లియర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ పెడతాం. ఏ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది లైన్ ఇచ్చాడు కదా, అది క్లియర్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ వచ్చేసి లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం 2 ఎండ్స్ పాసిబిలిటీస్ వస్తాయి. సో మొత్తం ఇక్కడ 7 members 1 2 3 4 5 6 7. సో ఈ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఉన్నాడు అనుకుంటున్నాను. రైట్ హ్యాండ్ ఎందుకు తీసుకుంటున్నారు, ఒకసారి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చు కదా. ఎస్, ఈ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉన్నాడు అంటే మనకి 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఇది ఎప్పుడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఇది రైట్ హ్యాండ్ అవుతుంది. మనం డిస్కస్ చేసాం నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు అంటే. నెక్స్ట్ ఈ గురించి ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఏ. ఈకి ఏకి మధ్యలో ముగ్గురు ఉన్నారంట. సో ఇక్కడ 1 2 3 ఏ. నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. సో బి వచ్చేసి ఈ పక్కనే ఉండాలంటే ఇటు పక్కన ఎవరు లేరు, ఒక పక్కనే కదా ఉండేది. సో బి ఇక్కడ వస్తున్నాడు, దీంట్లో అయితే బి ఇక్కడ వస్తున్నాడు. నెక్స్ట్ ఏ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఏ అనే పర్సన్ జీకి రెండో కుడివైపున ఉండాలంట. అంటే జీ వచ్చేసి ఏకి రెండో ఎడం వైపున. ఏ ఇక్కడ ఉన్నాడు, ఫస్ట్ సెకండ్ లెఫ్ట్. ఏ ఇక్కడ ఉన్నారు, ఫస్ట్ సెకండ్. జీ ఇక్కడ ఉండాలా, చూడండి జీకి సెకండ్ రైట్ లో ఏ ఉండాలి అన్నాడు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ హెచ్ ఈస్ నైదర్ ఇన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ నార్ బి. సో హెచ్ వచ్చేసి ఏ పక్కన కానీ బి పక్కన కానీ ఉండొద్దంట. సో ఏ పక్కన అంటే హెచ్ ఇక్కడ ఉండొద్దు, హెచ్ ఇక్కడ ఉండొద్దు. బి పక్కన అంటే హెచ్ ఇక్కడ ఉండొద్దు. ఉన్నవే 3 పొజిషన్లు. ఆ 3 పొజిషన్లలో హెచ్ ఉండొద్దు అంటే హెచ్ని ఎక్కడ ప్లేస్ చేయడానికి వస్తుంది, రాదు కదా. అందుకని ఈ పాసిబిలిటీ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఈ పాసిబుల్ కేసు అనేది మనకు అక్కర్ అవ్వదు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ హెచ్ ఉండొద్దు, ఇక్కడ హెచ్ ఉండొద్దు అంటే హెచ్ డెఫినెట్గా ఇక్కడే కదా ఉండేది. నెక్స్ట్ కే ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. సో ఇక మిగిలిపోయిన పొజిషన్స్ డి కే ఇద్దరు మాత్రమే. డికి రెండో కుడివైపున కే ఉండాలి అంటే డి ఇక్కడ వస్తే కే ఇక్కడ వస్తారా. సో కేకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు అన్నారు, ఓన్లీ 1. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. సో ఇలా కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తామని చెప్పాను. సో ఇప్పుడు ఇదొక పార్ట్. సో నేను దీన్ని ఫిగర్ 1 అనుకుంటున్నాను, ఈ మధ్యలో ఉన్నది ఫిగర్ 2, ఇక్కడ ఉన్నది ఫిగర్ 3 అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫిగర్ 2ని సాల్వ్ చేస్తే ఫిగర్ 2 ఇదేనా, దీని నుండి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి. చాలా ఈజీ వేలో మనం యాప్లో డిస్కస్ చేసాం. చాలా మందికి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే చాలా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ అన్ని మెన్షన్ చేశాను. అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎలాంటి షార్ట్ కట్స్ అనేవి అప్లై చేయొచ్చు అనేది నేను క్లియర్గా యాప్లో మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఇదొక స్క్వేర్. స్క్వేర్ లోపల ఉన్న ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందో చూసి దాన్ని డబల్ చేస్తామా. 1 2 3 4 8 వస్తున్నాయి, ఇక్కడ నుండి 8 వస్తున్నాయి. బట్ ఈ రెండు సపరేట్గా చూసాం మనం. మరి ఈ రెండు కంబైన్ చేస్తే ఎన్ని వస్తున్నాయి, యాక్చువల్గా ఇక్కడ నుండి 8, ఇక్కడ నుండి 8. మరి ఇవి రెండు కంబైన్ చేస్తే ఏమైనా వస్తున్నాయా అంటే ఇదొక ట్రయాంగిల్, రివర్స్లో ఇదొక ట్రయాంగిలా. అంటే 8 + 8 + 2, సో 16 + 2 18 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఎక్కడి నుండి అంటే ఫిగర్ నెంబర్ 2 నుండి 18 ట్రయాంగిల్స్. ఫిగర్ నెంబర్ 1
ఈ ఫిగర్ మనకు క్లియర్గా తెలుసు. దీని నుండి ఎన్ని ట్రయాంగిల్స్ అంటే 1 2 పార్ట్స్ డివైడ్ అయింది కాబట్టి 1 + 2 ఎంత 3. వర్టికల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, అది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందో వాటి సమ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫిగర్ 1 నుండి 3 వస్తాయి, అలానే ఫిగర్ 3 నుండి కూడా 3 వస్తాయి. అయిపోయిందా? మరి మనం 3 ఫిగర్స్గా డివైడ్ చేసాం కాబట్టి సో ఇప్పుడు ఫిగర్ 1 నుండి 3 వచ్చాయి, ఫిగర్ 2 నుండి 18 వచ్చినాయి, ఫిగర్ 3 నుండి 3 వచ్చినాయి. మరి 1ని 2ని 2ని 3ని 1ని 2ని 3ని కంబైన్ చేయాలి కదా. మరి ఫిగర్ నెంబర్ 1ని 2ని కంబైన్ చేస్తే ఇక్కడ రాంబస్ ఫామ్ అయింది అంటే డెఫినెట్గా ఇక్కడో ట్రయాంగిల్ వస్తుంది, ఇదొక ట్రయాంగిల్ వస్తుందా అంటే 1ని 2ని కంబైన్ చేస్తే ఒక 2 ట్రయాంగిల్స్ వచ్చినాయి. మరి 2ని 3ని కంబైన్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా రాంబస్ ఫామ్ అయింది. ఇవి రెండు కంబైన్ చేస్తే అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ వస్తున్నాయా 2. మరి 3 ఫిగర్స్ని కంబైన్ చేస్తే 1 2 3 మూడింటిని కంబైన్ చేస్తే ఏ ట్రయాంగిల్ రావట్లే. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఫామ్ అవుతున్న నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని, 18 + 2 20, 20 + 26, 26 + 2 28. ఆప్షన్ B is the answer. Here is the last question for today's session. So 2 positions of a rotated cube are shown below. So 2 positions ఇచ్చాడంట క్యూబ్ కి సంబంధించి. అయితే ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు. సింబల్స్ ఇస్తే ఏంటి, నెంబర్స్ ఇస్తే ఏంటి, ఆల్ఫాబెట్స్ ఇస్తే ఏంటి. సో ఇక్కడ 2 డైస్ ఇచ్చాడు అంటే ఇచ్చిన డైస్లో 1 కామన్ సింబల్ ఉందా, 2 కామన్ సింబల్ ఉందా, నో కామన్ సింబల్ ఉందా అనేది చెక్ చేస్తాం. ఈ రెండిట్లలో 1 కామన్ సింబల్ ఉంది, దట్ ఈస్ సర్కిల్. సో ఇక్కడ సర్కిల్ నుండి చూసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఇక్కడ కూడా సర్కిల్ నుండి చూసి క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా వెళ్ళేది. సో ఇప్పుడు సర్కిల్ నుండి ఫస్ట్ ఫిగర్లో సర్కిల్ నుండి చూసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఈ షేప్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం వచ్చింది, రాంబస్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఫిగర్లో సర్కిల్ నుండి చూసి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ వెళ్తే ఇది క్లాక్ వైజ్ వెళ్తాం. సో క్లాక్ వైజ్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఇది టచ్ అయింది, తర్వాత ఇది. ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఏమొస్తుంది, పెంటగాన్ అనేది టచ్ అవుతుంది, తర్వాత ట్రయాంగిల్. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్స్. మనల్ని ఏం అడిగాడు అని అంటే విచ్ షేప్ విల్ బి ఎట్ ద బాటమ్ వెన్ సర్కిల్ ఈజ్ ఆన్ ది టాప్. అంటే సర్కిల్కి ఆపోజిట్ అడిగాడు. అదే నెంబర్స్ అయి ఉంటే 1కి 3 ఆపోజిట్, 2కి 5 ఆపోజిట్ అని అంటే మిగిలిన నెంబర్ 4కి ఆపోజిట్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఇక మిగిలింది 1 2 3 4 5 వచ్చినాయి 6 అని చెప్పేవాళ్ళం. బట్ అదే ఆ నెంబర్స్ కాకుండా వేరే ఏది ఇచ్చినా మనం చెప్పడం కష్టం. సో దానికోసం ఆప్షన్స్ మీద ఫోకస్ పెడితే సో ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది చూడండి, ట్రయాంగిల్ రాంబస్ ఆపోజిట్లు. సో ట్రయాంగిల్కి రాంబస్ ఆపోజిట్ అయినప్పుడు ట్రయాంగిల్కి సర్కిల్ ఆపోజిట్ అవుతుందా, అవ్వదు. సో అందుకని ట్రయాంగిల్ ఎలిమినేట్ అవుతుంది, రాంబస్ ఎలిమినేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్స్. నెక్స్ట్ పెంటగాన్కి ఈ సింబల్ అనేది ఆపోజిట్. సో అందుకని పెంటగాన్కి సర్కిల్ అనేది ఆపోజిట్ అవ్వదు. సో మొత్తం ఇచ్చిన 4 ఆప్షన్లలో 3 ఎలిమినేట్ అయినాయి అంటే ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో ఇది ఓవరాల్గా మనకి డే 1కి సంబంధించి రీజనింగ్ నుండి క్వశ్చన్స్. హోప్ క్వశ్చన్స్ అనేవి నచ్చాయి అనుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా మనకి రీజనింగ్లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. అయితే మెయిన్గా ఈ పర్టికులర్ టాపిక్స్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే స్కోర్ మీకే తెలుస్తుంది. స్కోర్ చేస్తున్నప్పుడు నా ఆన్సర్ చూడకముందే మీరు స్కోర్ అనేది చేస్తారు కదా, అవి మాత్రమే నాకు స్కోర్ మెన్షన్ చేయండి. అట్లా కాకుండా నేను చదివినాక నేను ఏమైనా హింట్ ఇచ్చుంటే ఆన్సర్స్ చేసినవి మాత్రం కన్సిడర్ చేయకండి. మీకే ఒక ఐడియా అనేది వస్తుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.